ఉన్నవి. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదలు గనివి, నీకే ఆరాధన అనేటువంటి పాటను పాడుచు ప్రభు నామాన్ని మహిమపరదాం. అందరూ కూడా చక్కగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ మనమందరం ప్రభు నామాన్ని మహిమపరదాం. మరి మీరందరూ చక్కగా కొత్త కొత్త పాటలన్నీ కూడా చక్కగా పాడుతూ ఉన్నారు. ఈ పాటలు నేర్చుకోవడానికి నాకు సమయం సరిపోవట్లేదు. ఈ కొంచెం వాక్యం ధ్యానం చేసుకోవటం రాత్రికేమో పిల్లలతోనే సరిపోతూ ఉంది. వాళ్ళు 12-1 గంట వరకు నిద్రపోవట్లేదు. మరలా రాత్రి అనన్యకు జ్వరం వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా మనం పాటల ద్వారా ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. చాలా మంచిది. అదేవిధంగా దానికి తగినటువంటి జీవితం కూడా మనం జీవిస్తే ఇంకా చాలా బాగుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మనం తరచుగా పాడుకునేటువంటి పాటలు మీ అందరికీ వచ్చు కాబట్టి ఎక్కువగా నేను పాత పాటలే పాడుతూ ఉంటాను. ఎందుకంటే అందరం కలిసి చక్కగా ప్రభు సన్నిధిలో పాడి ప్రభు నామాన్ని మహిమపరచవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇలా పాడడం జరుగుతుంది. కనుక నాతో కలిసి మీరు ఆసక్తిగా పాటలు పాడండి. మీలో ఉన్నటువంటి నీరసం, అదేవిధంగా నిద్రమత్తు, నిర్లక్ష్యం అన్నీ కూడా తొలగిపోతాయి. అవునన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అంటే కొంతమందికి పోదంట చెప్పట్లా. కొంతమందికి పాటలు ఎట్లా ఉంటాయంటే జోల పాటలలాగా ఉంటాయి. పాటలు పాడుతుంటే కొంతమంది నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. మరి నిద్రపోతారు. అందుకని నిద్రపోకుండా చక్కగా ఉద్యోగంగా అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న సాతానుడు దూరం అయిపోయేలాగా మనం ఆత్మతో చక్కగా మనం ప్రభుని ఆరాధించాలి. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమై ఉన్నవి. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమై ఉన్నవి. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదలగనివి. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదలగనివి. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమై ఉన్నవి. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమై ఉన్నవి. సృష్టి యావత్తు నీ మాట చే కలిగేనే, నన్ను నూతన సృష్టిగా మలచితివి. సృష్టి యావత్తు నీ మాట చే కలిగేనే, నన్ను నూతన సృష్టిగా మలచితివి. ఏమి అద్భుతము నీ కృప సంకల్పము, ఇది నేనెన్నడు ఊహించినది కాదయ్యా. ఏమి అద్భుతము నీ కృప సంకల్పము, ఇది నేనెన్నడు ఊహించినది కాదయ్యా. ఆరాధన నీకే యేసయ్యా,
మనల్ని నూతన సృష్టిగా మార్చి మంచి జీవితాన్ని కలుగజేసిన దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపడదాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు మనం విందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రభువా, ఈరోజున నేను నీ పాద సన్నిధికి వచ్చిన నేను తిరిగి అలాగే వెళ్ళక చక్కగా మరి నీ వాక్యం విని వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి, దాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఈ మధ్యాహ్నం వేళ నాకు సరిపడేటువంటి వాక్యము నాకు వినిపించండి ప్రభువా అని చెప్పేసి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థనలోకి వంచండి, తల్ల వంచండి, కళ్ళు మోయండి, గొడ్ల గోపులాగా అలా చూడబాకండి, ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము బలమైనది, శక్తి గలది. ఆ శక్తిగల వాక్యాన్ని మనం సరిగా మంచి మనసుతో దాన్ని మనం రిసీవ్ చేసుకోకపోతే మన జీవితంలో కార్యాలు జరిగించదు. దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మది కలిగజేసేది, మన జీవితాలలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును మనకు కలుగజేసేది. కనుక అంత శ్రేష్టమైన దేవుని మాటలు మనం వింటున్నాం కనుక అలాంటి మంచి మనసు ప్రభు మనకు అనుగ్రహించిన ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. కృపగల తండ్రి, ప్రేమగల యేసు, మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు దినమున మీరు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ఎన్నో శోధనలు, బలహీనతలు, ఆటంకాలు, బాధల నుండి విడుదల కలిగజేసి ఒకవేళ అవి ఉన్నప్పటికీ కూడా ప్రభు మీ పాద సన్నిధికి నడిపించారు. మీకు స్తోత్రాలు. మీ పాద సన్నిధిలో గడిపేటువంటి మేము చాలా ధన్యులము. ఈ ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. సమయంలో ప్రభు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచాం, స్తుతి ఆరాధనలు గణపరచాం. చేసిన మేలు బిడ్డలు సాక్ష్యం ఇచ్చున్నారు. వారి సంపాదనలో కూడా ప్రభావ బిడ్డల కానుకలు సమర్పించిన బిడ్డలకు రాసిన ప్రతిఫలం మీరు దయచేయండి. అదేవిధంగా తండ్రి, ఈ సమయంలో కొత్త సమయం నీ మాట్లాడడానికి మేము సిద్ధపడి మీరు మాతో మాట్లాడండి. నీ పక్షం నిలబడి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏం మాటలు కావాలో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయనా, మీరు మాట్లాడితే మా జీవితాలలో ఉన్నటువంటి పాపము తొలగిపోతుంది, చీకటి తొలగిపోతుంది, బలహీనతలు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, దుఃఖము నుండి విడుదల, శాంతి, సమాధానము మాకు కలుగుతుంది. కనుక ప్రభువా, మధ్యాహ్న వేళ అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలు కలుగజేసిన ప్రతి దురాత్మ శక్తులను ఈ ప్రాంతం నుంచి మీరు దూరపరచండి. అమూల్యమైన శ్రేష్టమైన మాటలు ప్రభా మీరు మాకు బోధించుచుండగా వినగలిగే చెవిని గ్రహించుకొని హృదయాన్ని దయచేయమని, అదేవిధంగా వాటిని మా హృదయంలో ఉంచుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ ప్రభా మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యంలో తండ్రి మేము ప్రవేశించి నీతో సకల పరిశుద్ధులతో సంతోషించేటువంటి భాగ్యమును మీరు మాకు కలుగు చేయమని, ఈ సమయంలో ఈ లైవ్లో యంత్రశబ్దం ద్వారా ఇక్కడ వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆమేన్. సరే, మంచిది. సమయంలో చక్కగా అందరూ శ్రద్ధగా మీ పిల్లలను మీరు జాగ్రత్తగా పెట్టుకొని చక్కగా దేవుని మాటలు వినండి. ఒక గంట మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మీకు ఎప్పుడైనా మీ జీవితంలో పాపం చేసేటువంటి వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారు, వారికి ఎందుకు శిక్ష పడట్లేదు, వాళ్ళు ఎందుకు నాశనం అయిపోవట్లేదు, వాళ్ళు ఎందుకు మరణించట్లేదు అనేటువంటి ఆలోచన కలిగింది ఎప్పుడైనా? మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? వచ్చిందా రాలేదా చెప్పండి. వస్తే వచ్చిందని చెప్పండి, లేకపోతే రాలేదని చెప్పండి.
పాపులు, దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి వ్యాపారాలు చేస్తున్నారు, బిల్డింగుల మీద బిల్డింగులు కడుతూ ఉన్నారు, పొలాలు కొంటున్నారు, బంగారం కొంటున్నారు, బైకులు కొంటున్నారు, కార్లు కొంటున్నారు. వాళ్ళు బాగా వర్ధిల్లుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు పాపం చేస్తా నాశనం అవ్వట్లేదు, లేకపోతే ఎందుకు చనిపోవట్లేదు, దేవుడు వారిని ఎందుకు శిక్షించట్లేదు అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడైనా వచ్చింది ఆలోచన? ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. ఎందుకంటే మేము భక్తి చేస్తున్నాం, మేము మంచిగా ఉంటున్నాం, మా కుటుంబాలేమో ఇట్లా దరిద్రమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి, మేము ఎంత కష్టపడుతున్నా మాకు ప్రయోజనం ఉండలేదు, మేము ఏ తప్పు చేయట్లేదు, ఏ పాపం చేయట్లేదు, మేము కరెక్ట్గానే ఉంటున్నాం, మాకేమో ఇలాంటి పరిస్థితి కలుగుతుంది, వాళ్ళకేమో ఆ పరిస్థితి కలుగుతుందని చెప్పేసి ఒక్కొక్కసారి ఈ లోకాన్ని మనం అలా చూసినప్పుడు కొన్ని సందర్భాలలో ఈ ఆలోచన మనకి తప్పకుండా కలుగుతుంది కదా. తప్పకుండా ఈ ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఒక యవనస్తుడు కూడా ఇలాగే అడిగాడు, దేవుని యందు భయమ భక్తి కలిగి మేము జీవిస్తూ ఉంటుంటే మాకంటే వాళ్ళే చక్కగా చదువుతున్నారు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉన్నారు, అన్ని విషయాలలో బాగా ఉన్నారు, మేమేమో ఇలా ఉన్నామని చెప్పేసి. ఒకసారి ఒక అతను కొండ దగ్గర ఒక తోట ఉంది, ఆయన ఒకసారి అక్కడికి తీసుకెళ్ళి నన్ను వాళ్ళ పొలాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన ఆ పొలంలో చుట్టూ కూడా కంచేశాడు, అవతల చేలో ఒక 2 అడుగులు వదిలిపెట్టి చక్కగా కంచేసుకున్నాడు. ఒకరోజు నన్ను తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నాడు. అక్కడ, అయ్యా చూడు, నేను చుట్టూ 2 అడుగులు కంచి వేసి వదిలిపెడితే నా పెన్షన్ వరకు చక్కగా మొత్తం కలుపుకున్నారు, నేను వేసిన పునాది రాళ్ళు కూడా కనపడే విధంగా మొత్తం కలుపుకొని వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు, వాళ్ళు పొలాలు చక్కగా పండుతున్నాయి, బ్రహ్మాండంగా పండుతున్నాయి. కానీ నేను నిజాయితీగా మంచిగా ఉంటున్నటువంటి నా పొలంలో ఏ పంట వేసినా సరిగా పండట్లేదు అని చెప్పేసి చెప్పాడు. నిజమే అనిపించింది. ఆ తర్వాత మనం చూస్తే లోకంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మనం చూస్తే ప్రస్తుతానికి మనకి అలాగే కనపడుతూ ఉంది, అలాగే ఆ విషయాలు మనకి కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది వాస్తవమే. అదేవిధంగా జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా అంటాడు, వ్యర్థమైనది భూమి మీద ఒకటి జరుగుతుంది, ఏంటంటే దుర్మార్గులకు కలిగినట్లుగా నీతిమంతులకు కలుగుతుంది, నీతిమంతులకు కలిగినట్లుగా దుష్టులకు కూడా కలుగుతుంది. ఇది వ్యర్థమని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇవి ఎందుకు జరుగుతున్నాయి? అసలు దేవుడు ఉన్నాడంటావా? దేవునికి నీతి న్యాయాలు అనేవి అర్థమవుతున్నాయా? దేవుడు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడు? అదే సొలొమోను అంటాడు, పాపం చేసినటువంటి వాడికి అప్పుడే శిక్ష పడితే వాడు మరలా పాపం చేయకుండా ఉంటాడని చెప్పేసి కూడా తెలియజేస్తాడు. సరే, పాపం చేసేటువంటి వారిని దేవుడు శిక్షించట్లేదా అని మనం ఆలోచన చేస్తే శిక్షిస్తున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే పాపం చేసినప్పుడు దేవుడు కొంతమందిని స్పాట్లో లేపేశాడు. అయినా పాపం చేయకుండా ఉంటున్నారా? చెప్పండి, చేయకుండా ఉంటున్నారా? అబద్ధం ఆడారు, స్పాట్లో 2 భార్యాభర్తలు చనిపోయారు, అబద్ధం ఆడకుండా ఉంటున్నారా? చెప్పండి. ఇశ్రాయేలు 2 పాపం చేస్తూ ఉంటుంటే, వ్యభిచారం చేస్తూ ఉంటుంటే భయంకరమైనటువంటి తెగులు వచ్చింది. ఫినెహాసు వచ్చి వాళ్ళిద్దరిని ఈట పెట్టి పొడిచి చంపేస్తాడు. తర్వాత మరలా పాపం చేయకుండా వాళ్ళు ఆగారా? అన్య స్త్రీలతో పాపం చేస్తూనే ఉన్నారు.
అక్రమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటే దేవుడు వాళ్ళని లేపేస్తూ ఉన్నాడు, మరలా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే అలాగా చాలా సందర్భాలలో కొనసాగుతూనే వస్తూ ఉంది. అయితే పాపుల ఎడల దేవుడు ఎందుకు తన శిక్షను వెంటనే రాకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఈ రోజున మీకు క్షుణ్ణంగా బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అవి మనం తెలుసుకున్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాయబడింది, చెడ్డవారిని చూసి మీరు వ్యసన పడవద్దు. ఎవరిని చూసి అంటే మంచి వాళ్ళని చూసి కూడా కొంతమంది వ్యసన పడతారు. మంచోళ్ళు ఏదైనా బైక్ కొనుక్కున్నారనుకో చూసి వ్యసన పడతారు, కారు కొనుక్కున్నారనుకోండి చూసి వ్యసన పడుతూ ఉంటారు. మంచిగా ఇల్లు కట్టుకున్నారనుకోండి మంచోళ్ళు, వాళ్ళని చూసి వ్యసన పడుతూ ఉంటారు. సరే, అది వేరే విషయం అనుకోండి. చెడ్డవారిని చూసి కూడా మనం వ్యసన పడుతూ ఉంటాం. నేను మంచోడే, నేను మంచిదాన్ని, వాళ్ళు అట్లా చెడిపోయిన వాళ్ళు అని చెప్పేసి మనం వ్యసన పడుతూ ఉంటాం. కానీ చెడ్డవారిని చూసి మనం వ్యసన పడకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే వాళ్ళు అంటే నీతిమంతులు వర్ధిల్లుతూ ఉన్నారు, పాపులు వర్ధిల్లుతూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో నీతిమంతులు క్షీణించిపోతూ ఉన్నారు, పాపులే వర్ధిల్లుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకు దేవుడు ఇలా చేస్తూ ఉన్నాడు? అసలు దేవుడు ఉన్నాడా చెప్పండి. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా అన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌండ్ రాలా. దేవుడు లేడని డౌట్ వస్తుంది అనుకుంటా మీకు. దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి. వినిపించట్లా. దేవుడు ఉన్నాడా లేడా? ఒకసారి చేతులుపుతూ చెప్పండి ఉన్నాడని. చెయ్యూపుతుంది, నోరు మాట్లాడట్లేదు. నేనేం చెప్పాను? చెయ్యూపుతూ చెప్పమన్నా. చెప్పండి, ఒకసారి చెప్పండి. అదే మాట మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు ఉన్నాడు అని. చెప్పారా? వాళ్ళు ఏమన్నా క్వశ్చన్లు అడిగారు మిమ్మల్ని? దేవుడుంటే మా ఆయన్ని ఎందుకు తీసిపోతాడు, దేవుడుంటే మా కొడుకుని ఎందుకు తీసిపోతాడు, దేవుడుంటే నాకెందుకు 2 బస్తాలు అయినాయి, దేవుడుంటే ఎందుకు నా మిరపతోట బండలేదని ఏమైనా అడిగారు మిమ్మల్ని? అడుగుతారు కదా. కొన్ని సందర్భాలలో అలా మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్ళామనుకుంటే, దేవుడా మా అబ్బాయినే తీసుకెళ్ళా, మా అబ్బాయి దొరికాడా అని చెప్పేసి కొన్ని సందర్భాలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఉన్నాడు. ఒకసారి ఒక సాధువు, నీతి కలిగినటువంటి ఒక సాధువు బార్బర్ షాప్కి వెళ్ళాడంట. అంటే మంగళ షాప్కి కత్తిరించుకోవడానికి వెళ్ళాడు. కత్తిరేసేటువంటి అతను, వేయించుకున్నటువంటి ఇతను సాధువు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఆ కత్తిరేసేటువంటి అతను అంటాడంట, దేవుడు లేడయ్యా, దేవుడు అంటే ఈ నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి? పాపులు ఎందుకు వర్ధిల్లుతూ ఉంటారు? పాపులకి పాపం చేసేవాడు ఎందుకు బాగా పచ్చగా బ్రతుకుతాడు? దేవుడు లేడు, దేవుడు ఉంటే ఎందుకు ఈ అన్యాయాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడంట. సరే అని చెప్పేసి సాధువు క్రాప్ వేయించుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి ఈ గ్రామంలో మనం అలా సంచారం చేసి మళ్ళీ వద్దాం, ఒక అరగంట నాతో టైం స్పెండ్ చేయని చెప్పేసి అడిగాడంట. సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటుంటే వాళ్ళకి బాగా గడ్డాలు పెంచుకొని క్రాప్ పెంచుకునేటువంటి వాళ్ళు కొంతమంది కనిపించారు. కనిపించినప్పుడు ఆ సాధువు అన్నాడంట, ఈ గ్రామంలో కత్తిరేసేవాడే లేడని చెప్పేసి అన్నాడంట. ఎవరు లేరు? కటింగ్ చేసేవాడే లేడు, అసలు బార్బర్ షాపే అనగా మంగళ షాపే లేదని చెప్పేసి అంటే, అయ్యా నువ్వేంది అట్ట అంటావు, ఇప్పుడే కదా నీకు వేసింది నేను, షాపు లేదంటావేంది, వేసేవాడు లేదు అంటావేంది, నేను ఉన్నాను కదా అని చెప్పేసి అన్నాడంట. మరి నువ్వు ఉంటే మరి వీళ్ళందరూ ఎందుకు గడ్డాలు పెంచుకొని, వీళ్ళెందుకు క్రాపులు పెంచుకొని, ఆడవాళ్ళలాగా ఎంటుకలు పెంచుకొని వీళ్ళు ఎందుకు ఉన్నారు అని చెప్పేసి అడిగాడంట. అడిగినప్పుడు అతడు అన్నాడంట, వాళ్ళు నా దగ్గరికి రాలేదు, నేను వాళ్ళకి క్రాప్ వేయలేదు, నా దగ్గరికి వస్తే నేను క్రాప్ వేస్తాను. వాళ్ళు నా దగ్గరికి రాలా, వాళ్ళు నన్ను అడగలేదు, కాబట్టి వీళ్ళు ఈ విధంగా
పిచ్చోడలాగా తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ఆ సాధ అన్నాడంట, నీవు కూడా దేవుని దగ్గరికి వెళితే, దేవుని నువ్వు కూడా అడిగితే దేవుడు నీకు తప్పకుండా కనబడతాడు. దేవుడు ఉన్నాడని చెప్పేసి నీకు కూడా ఆయన తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుడు లేడు అని చెప్పేసి నువ్వు అంటావు ఏమాత్రం మంచిది కాదు. అయితే కొందరు ఉన్నారంట, దేవుడు లేడని బుద్ధిహీనులు ఏం చేస్తారు. నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. దేవుడుంటే ఈ దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతున్నారు, ఎందుకు ఈ పాపాలు జరుగుతూ ఉన్నాయి, దేవుడు వారిని ఎందుకు ఖండించట్లేదు, దేవుడు వారికి ఎందుకు బుద్ధి చెప్పట్లేదు, వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారు, వాళ్ళు ఎందుకు ప్రబలుతున్నారని చెప్పేసి కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడడం నేను చూశాను. చూసినప్పుడు నేను ఈ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 9వ వచనం. నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి జలములు భూమి మీదకి ఇకన పొర్లు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. రెండు చేతులు అయితే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాత్ములు పాపం చేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు వర్ధిల్లుతున్నారు, ఎందుకు వాళ్ళు ప్రబలుతున్నారు, వాళ్ళు ఎందుకు పచ్చగా కనబడుతున్నారు, ఎందుకు వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, దేవుడు వారికి ఎందుకు శిక్ష వేయట్లేదు, దేవుడు ఎందుకు వారిని మరణానికి అప్పచెప్పట్లేదు, ఎందుకు వారు చక్కగా ఆ దుర్మార్గతలోనే వర్ధిల్లుతున్నారని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, దేవుడు మొట్టమొదట మానవులను చేసినప్పుడు మానవులు భూమి మీద చక్కగా విస్తరించబడ్డారు. భూమి మీద మానవులు విస్తరించబడిన తర్వాత మానవులు విచ్చలవిడిగా పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు ఆకాశంలో చూసి నరుల యొక్క హృదయము చెడిపోయిందని చెప్పేసి వాళ్ళందరిని కూడా నాశనం చేయాలని చెప్పేసి తలంచి నీతిమంతుడైనటువంటి ఒకని కుటుంబాన్ని చూసి ఆ కుటుంబాన్ని ఓడలోనికి ఎక్కించి భూమి మీద ఉన్నటువంటి సమస్తముతో పాటు మనుషులను కూడా నాశనం చేశాడు. అందరూ కూడా చనిపోయారు. దేవుడు సృష్టించినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఒక కుటుంబం తప్ప అందరూ చనిపోయారు. అందరూ చనిపోయిన తర్వాత దేవుడికి చాలా బాధేసింది. ఇలా పాపం చేసినటువంటి మనుషులను చంపేస్తూ ఉంటే భూమి మీద ఎవరుంటారని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసి ఆ ఓడలో ఉన్నటువంటి ఆ నోవాహు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి వారితో దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దామా ఆ నిబంధన ఏంటో చూద్దామా. ఆదికాండం 9వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, వాడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుసును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నాశనం చేసినప్పుడు ఎందుకు నాశనం చేశాడంటే భూలోకము చెడిపోయింది. ఏం చెడిపోయింది? భూలోకంలో ఎవరున్నారు? ఒక కవి అంటాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. భూమి చెడిపోయిందంటే భూమి మీద నివసించేటువంటి మనుషులు చెడిపోయారు. చెడిపోతే మొత్తాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి ఆయన చేసేసాడు. కానీ ఇలా చేసుకుంటూ వెళ్తే బాగాదని దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడంటే నోవహుతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే పాపం చేసిన వారిని ఇక నేను నాశనము చేయను. అర్థమైందా? దుర్మార్గులను ఇక నేను నాశనము చేయను అనగా, నోవహు నీ ద్వారా నీ కుమారుల ద్వారా వస్తున్నటువంటి సంతతిని నేను నాశనము చేయను. ఇలాగ మరలా జలప్రళయం వచ్చి వారు నాశనము నొందరు. అందుకనే నేను మీతో నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఉన్నటువంటి సమస్తము మీరు ఇక నాశనము కారు. దానికి గుర్తేంటో తెలుసా? ఆకాశంలో నేను ధనస్సును ఉంచుతున్నాను. ఏముంచాడంట దేవుడు ఆకాశంలో? అదే మనం ఇంద్రధనుసు అంటాం. ఏ ధనుసు? ఇంద్రధనుసు ఇంద్రుడితో సంబంధం లేదు. ఇంద్రుడికి ఇంద్రధనుసుకి సంబంధం లేదు. మనం కూడా ఇంద్రధనుసు అని మాట్లాడకూడదు. అర్థమైందా? ఇంద్రధనుసు అని మాట్లాడకూడదు. ఎందుకంటే ఇంద్రుడు చేసింది కాదు, అది ఎవరు చేసింది? దీన్ని ఏమని పలకాలంటే దేవుని నిబంధన ధనస్సు. ఏమని పలకాలి? దేవుని నిబంధన ధనస్సు. మీకు ఆకాశంలో వర్షం పడేటప్పుడు 7 రంగులు కనపడి అనుకోండి, ఇంద్రధనుసు వచ్చిందో అని అనబాకండి. దేవుని నిబంధన ధనస్సు అది దేవుడు ఆ రోజున ఏర్పాటు చేసే. అంతకుముందు లేదు, అది అంతకుముందు లేదు. ఆ ధనుస్సు ఎలా వచ్చిందో తెలుసా? ఆ ధనుస్సు ఎలా ఏర్పడిందో తెలుసా? మనం అప్పుడప్పుడు వర్షం వచ్చి ఎలిసిపోయిన తర్వాత ఆకాశంలో చూస్తూ ఉంటాం, 7 రంగులు చక్కగా అలా కనబడుతూ ఉంటాయి. ఒక అందమైనటువంటి ఆకారం అలాగా అర్ధ చంద్ర ఆకారంలో కనబడుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ గుర్తు ఏంటంటే అది ఎక్కడైతే కనబడదో దానికి ముందుగా ఇంక వర్షం పడదు. అందుకని దాన్ని చూసి మనవాళ్ళు చాలామంది అంటారు, ధనుసు వచ్చింది అంటే ఇంద్రధనుసు వచ్చింది, ఇక వర్షము రాదు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నారంటే ఆ రోజు దేవుడు నిబంధన ధనుస్సు వారికి ఇచ్చాడనమాట. ఇది వచ్చినప్పుడు భయంకరమైనటువంటి జలప్రళయము వస్తుందని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇది వచ్చినప్పుడు అలాంటిది రాదు అని చెప్పేసి దేవుడు వారికి ఒక నిబంధన ఇచ్చాడు. ఈ జలప్రళయము ద్వారా నేను ఇక ప్రజలను నాశనము చేయను. అర్థమవుతుందా? ఈ జలప్రళయము ద్వారా ఇక మనుషులను నేను నాశనము చేయను అని చెప్పేసి దేవుడు ఆ రోజున నోవహు కుటుంబానికి ఒక నిబంధన, ఒక ప్రమాణం చేశాడండి. ఏం చేశాడు? దేవుడు ప్రమాణం చేశాడు. దేవుడు ప్రమాణం చేస్తే ప్రమాణము తప్పేవాడు కాదు. దేవుడు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. అర్థమవుతుందా? దేవుడు మాట ఇచ్చాడు ఆ రోజున. ఇట్లా పాపం చేసినటువంటి ప్రజలను ఏదో ఒక విధంగా చంపటం ఇక నేను చెయ్యను అని చెప్పేసి దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన బట్టే ఈ రోజున పాపం చేసే వాళ్ళు కూడా నాశనం అవ్వకుండా ఏమవుతున్నారంటే అలా వర్ధిల్లుతూ ఉన్నారు. అర్థమైందా? ఎందుకు పాపులు వర్ధిల్లుతున్నారు? వాళ్ళకి ఎందుకు నాశనం రావట్లేదంటే దేవుడు ఆ రోజున ఏం చేశాడు? అదే మాట ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడింది అనమాట. ఆ రోజు నేను నిబంధన చేశాను, అనగా నేను ప్రమాణం చేశాను. మనమైతే ప్రమాణాలు చేస్తాం కానీ ఆ ప్రమాణము మనం తప్పుతాం. కానీ దేవుడు ప్రమాణం చేస్తే చెప్పండి, మనమైతే ప్రమాణం చేస్తాం కదా. ఎప్పుడు చేస్తాం? మీరు ఎప్పుడు చేశారు ప్రమాణం? ఎప్పుడు? రక్షణ పొందినప్పుడా? ఓకే, రైట్. రక్షణ పొందినప్పుడు, ఇంకా పెళ్ళప్పుడు, ఇంకా చెప్పండి ఇంకెప్పుడు చేశారు? చాలామంది చేయరు. ఎందుకంటే చేస్తే దాన్ని జరిగించాలి, నెరవేర్చాలి. కొంతమంది నోటు దోలవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు, తర్వాత దాన్ని నెరవేర్చరు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు, మనుషుడు కాదు. దేవుడు
ప్రమాణం చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు, దానిని అలా కొనసాగిస్తూ ఉంటాడు. పాపులు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఇక నాశనము చేయనని చెప్పేసి ప్రమాణం చేశాడు. ఇంకా చాలా విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. అంటే జల ప్రయాణము ద్వారా అనగా నీటి ద్వారా పాపం చేసినటువంటి మనుషుని నేను నాశనము చేయను అని చెప్పేసి అక్కడ జల ప్రయాణం గురించి అక్కడ దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు వాళ్ళకి శిక్ష రావట్లేదు? ఎందుకు వాళ్ళు వర్ధిల్లుతున్నారు? ఎందుకు దేవుడు వారికి సమస్తము కూడా అనుగ్రహించి మంచి వాళ్ళతో పాటు కూడా వారు కూడా మంచిగా ఉండేటట్లుగా, మంచిగా తిని త్రాగి చక్కగా ధరించుకొని అన్ని విషయాల్లో ఎంజాయ్ చేసేటువంటి వారిగా ఉంటున్నారు? కారణం ఏంటంటే దేవుడు ఆ రోజున దుర్మార్గులను నేను నాశనం చేయని చెప్పేసి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ అనేది ఇచ్చాడనమాట. అందుని బట్టి వారిని మనం చెడ్డవారిని చూసినప్పుడు వారి మీద మనం వ్యసన పడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడే వ్యసన పట్టలేదండి, మనకెందుకు వ్యసనం చెప్పండి? అర్థమవుతుందా? పాపం చేసేటువంటి వారిని చూసి దేవుడే వ్యసన పడట్లేదు. అలాంటప్పుడు మనకెందుకు వ్యసనం? వారి విషయమై దేవుడు ప్రస్తుతానికి తీర్పు తీర్చట్లేదు, మనం ఎందుకు తీర్పు తీర్చాలి? కొంతమంది ప్రార్థనలు కూడా వాళ్ళు మంచోళ్ళు కదా, నేను మంచిదాన్ని అన్నట్లు కూడా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో నేనే మంచిదాన్ని, నేనే మంచోడిని, ఆ ఇల్లు మంచిది కదా అని చెప్పేసి కొంతమంది అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు తెలీదా ఎవరు మంచోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు? చెప్పండి. దేవుడు న్యాయవంతుడు. అర్థమైందా? అలా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు వాళ్ళు ఎలాంటి వారో సమాజానికి తెలియకుండా చేస్తూ ఉన్నాడంటే దేవుడు ఆ రోజున ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడండి, అతి త్వరగా దుర్మార్గుల మీదకి తన నాశనాన్ని తీసుకురావట్లేదు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పాపులను ఎందుకు నాశనం చేయట్లేదు, వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారంటే మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు చెప్పండి? ఇందాక మనం చదువుకున్న మాటలో ఉంటుంది కదా, 54వ యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనంలో చివరిలో మాట రాయబడి అనమాట. నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి యందు జాలిపడు యెహోవా చెప్పండి? మంచోళ్ళ మీద కాదంట. ఎవరి మీద? పాపాతుల మీద జాలిపడేటువంటి దేవుడు అంట. జాలి ఎవరి మీద ఉందంట? జాలి చెప్పండి? పాపం చేసేటువంటి వారి మీద జాలి చూపిస్తూ ఉన్నాడు. అందుకనే మనం 30వ కీర్తన ఒకసారి 5వ వచనం మనం చదివితే ఆయన అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన కోపము నిమిషమే ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏంటంటే ఆయన కోపము నిమిషం మాత్రమే. అది ఎవరి మీద ఆయన కోపము? దుర్మార్గుల మీద, దుష్టుల మీద, పాపాత్ముల మీద, పాపం చేసేటువంటి వారి మీద అంట తన యొక్క కోపము జస్ట్ నిమిషము మాత్రమే అంట. తర్వాత ఆయన యొక్క దయ, ఆయన యొక్క జాలి వారి ఆయుష్కాలం అంతా కూడా చూపుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మనుషుల వలె తోటి మనిషి తప్పు చేస్తే వెంటనే వారిని శిక్షించడం, లేకపోతే వారిని పొడిచి చంపేయడం, లేకపోతే ఇంకోటి చేయటం తోటి మనిషి చేస్తున్నాడు, కానీ దేవుడు చేయట్లేదు. ఒక మనిషి అయితే మరొక మనిషిని ఒక దెబ్బ కొడితే మరలా ఏం చేస్తాడు? తిరిగి మరొక దెబ్బ కొట్టేస్తాడు. కానీ దేవుడు అలా చేయట్లేదంట. ఏం చేస్తున్నాడు? జాలి చూపిస్తున్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు? వాస్తవానికి పాపము ఒక విషయంలో చెప్పాలంటే తనంతట తాను చేయట్లేదు, కానీ సాతాను యొక్క ప్రేరేపణ బట్టి మానవుడు తప్పు చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? హవ్వ తప్పు చేయడానికి గల కారణం ఎవరు చెప్పండి? ఎవరు ప్రేరేపించారు? హవ్వ తప్పు చేసేదైతే సాతానుతో పని లేదు, తానే చేసేదే. కానీ అప్పటి వరకు చేయకుండా సాతాను వచ్చినప్పుడు ఎందుకు చేసిందంటే సాతాను హవ్వను ఏం చేసింది? ప్రేరేపించింది. ఈరోజు కూడా మానవులు తప్పు చేస్తున్నారు. కొందరేమో బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు. తెలిసినా కూడా ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పేసి తెలిసినా కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే సాతాను యొక్క ప్రేరేపణ బట్టి పాపము చేస్తూ ఉన్నారు. ఇలాగా పాపము చేసేటువంటి వారిని ఆ పాపములోనే చంపివేయడం మంచిది కాదని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మీద జాలి చూపిస్తూ ఉన్నాడు, వాళ్ళ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. కొంతమంది మనుషులు ఉంటారండి,
ఒరిస్సా రాష్ట్రంలో, ఆస్ట్రేలియా నుండి ఒరిస్సా రాష్ట్రానికి సేవ చేయడానికి వచ్చినటువంటి ఒక కుటుంబము, వాళ్ళు చేసేటువంటి పరిచర్య ఏంటంటే కుష్ఠరోగులకు పరిచర్య చేయడం అనమాట. కుష్ఠరోగులు అంటే ఎట్లా ఉంటారో తెలుసా? వాళ్ళ చేతులన్నీ చీము రక్తం, వాళ్ళ చేతులు కాళ్ళు చీము రక్తం కారుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళని చూస్తే మనకు అన్నం తినాలి అని అనిపించదు, అంత రోతగా ఉంటారు. కానీ వాళ్ళ మధ్య వీళ్ళు పరిచర్య చేస్తూ, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ, వారికి దేవుని మాటలు చెప్తూ మంచి మార్గంలో వారు నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ దైవ సేవకుడిని, అదేవిధంగా తనకిద్దరు కుమారులు వాళ్ళు పరిచర్య చేసి వచ్చి అలసిపోయి కారులో పడుకొని నిద్రిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. వాళ్ళు ఆ కారులోనే సజీవంగా దహనమైపోయారు. ముగ్గురు కూడా అలాగే కాలిపోయారు. తర్వాత వారిని కాల్ చేసినటువంటి వారిని పట్టుకొని తన భార్య దగ్గర తీసుకొచ్చి, అమ్మ వీళ్ళని ఏం చేయమంటావు? నీ భర్తను, ఇద్దరు కుమారులను కాల్చివేశారు కదా, ఈ సమయంలో మరి వీళ్ళని ఏం చేయాలి? నువ్వేది చెప్తే ఆ శిక్ష వీళ్ళకి వేస్తాం, నువ్వు ఏ శిక్ష ఏమంటే ఆ శిక్ష మేము వేస్తాం అని చెప్పేసి అంటే ఆమె అంది, నేను వీళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పేసి అంది. ప్రపంచం అంతా కూడా బెత్తరపోయారు తెలుసా? ఆ మాట పేపర్లో కూడా వేశారు. ప్రపంచం అంతా నోరు ఎల్లబెట్టుకున్నారు. ఇదేంటి, భర్తను, ఇద్దరు కుమారులను సజీవ దహనం చేస్తే వాళ్ళు ఏమైనా తప్పు చేశారు? ఏం తప్పు చేయాల? ఏం తప్పు చేయకుండా వారిని చంపేస్తే ఏమేంటి క్షమించండి అని చెప్పేసి అంటుంది. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి అలా క్షమించమని కోరినప్పుడు మరి మనల్ని తన పోలికలో తన స్వరూపంలో చేసినటువంటి దేవునికి జాలి ఉండదా మన మీద? చెప్పండి. దయ ఉండదా? చెప్పండి. నా పోలిక చొప్పున నా స్వరూపం మందు విని చేసేనే, సాతాను యొక్క ప్రేరేపణ బట్టి పాపం చేశాడే, మరి ఇతను నేను ఇప్పుడు చంపితే, నాశనం చేస్తే ఎలా అని చెప్పేసి దేవుడు కూడా జాలి చూపిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. కొంత ఆయుష్కాలం ఇద్దాం, కొంత సమయం చూద్దామని చెప్పేసి దేవుడు వెంటనే శిక్షించకుండా మొదటేమో ఏం చేశాడు? దేవుడు ప్రమాణం చేశాడు, దుర్మార్గులను శిక్షించనని చెప్పేసి దేవుడు ప్రమాణం చేశాడు. అందును బట్టి పాపాత్ముల మీదకి శిక్ష వెంటనే రావట్లేదు. రెండవది ఏంటంటే మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు. మన దేవుడు మన మీద దయ చూపిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే చూడండి, అదే యెషయా గ్రంథం 57వ అధ్యాయము, త్వరగా చూడండి. అదే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం మనం చదువుదాం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగుని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. పాపం చేసినప్పుడల్లా కూడా నేను మనుషులను చంపేస్తుంటే, పాపం చేసిన ప్రతి మనిషిని కూడా నేను నాశనం చేస్తూ ఉంటుంటే, పాపం చేసిన ప్రతి వాడిని కూడా స్పాట్లో నేను చంపేస్తూ ఉంటుంటే నరులు ఏమైపోతారంట? చెప్పండి. నరులు ఏమైపోతారంట? భూమి మీద ఒక్కడు కూడా మిగలడు. భూమి మీద ఎవరు ఉండరండి కదా? ఉంటారా? చెప్పండి, ఉంటారా? పుట్టిన దగ్గర నుంచి నేను ఏ పాపం చేయలేదు అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు లేరా? పుట్టిన దగ్గర నుంచి ఏ పాపం నేను చేయలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా ఎత్తనులే. ఉన్నారు మీరు? ఎవరన్నా ఉన్నారా? మనందరం పాపం చేసాం. అదే మనందరం పాపం చేసాం కాబట్టి ఇప్పుడు దేవుడు పాపం చేసిన వెంటనే చంపేశాడు అనుకోండి, మనం ఈ రోజున చూడగలుగుతామా? చెప్పండి, చూడగలుగుతామా? రక్షణ పొందగలుగుతామా? పాపాన్ని మనం విడిచిపెట్టి ప్రభుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కదా? ఉండలేం కదా? మనమందరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాపం చేసిన వారమే. కానీ ఆ పాపాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షించలేదు. అలా శిక్షిస్తూ వెళితే, అలా చంపుతూ వెళితే, అలా నాశనం చేస్తూ వెళితేనంట నరులు ఏమైపోతారంట? నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారంట. ఇంకెవరు ఉండరు భూమి మీద ఎవరు కనపడరు. ఇక దేవుడు చేసినటువంటి ఆ ప్రకృతి కనపడుతూ ఉంటుంది. ఇక ఎవరు ఉండరు భూమి మీద. అందును బట్టి దేవుడు నిత్యము కోపించగా ఏం చేస్తున్నాడంట?
వాళ్ళ మీద జాలి చూపిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పు చేసిన, పాపం చేసిన ప్రతి వారిని మీదకి శిక్ష విధించి అలాగ చేస్తారంట. భూమి మీద మనుషులు ఎవరు ఉండరంట. అందుకనే పాపం చేసేటువంటి వాళ్ళని దేవుడు శిక్షించకుండా ప్రస్తుతానికి అలా పెడుతున్నాడు. నీతిమంతులతో పాటు వారికి కూడా ఇవ్వాల్సినటువంటి ప్రతిదీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీతిమంతులతో పాటు ఇస్తున్నటువంటి ప్రతిదీ కూడా వారు అనుభవించేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. సమస్తము వారికి అనుగ్రహించి ఆ విధంగా వారిని కూడా వర్ధిలింపజేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అలా అనుకున్నాడు, అలా చేస్తూ ఉన్నాడండి. దానికి మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి వీల్లేదు. ఆ పని మనది కాదు. అర్థమవుతుందా? దేవుడా, నువ్వు ఎందుకు అలాగ వాళ్ళని చేస్తున్నావు? దేవుడు ఎందుకు వాళ్ళని వర్ధిలింపజేస్తున్నావు? ఎందుకు వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి? ఎందుకు వాళ్ళ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెంది వాళ్ళు ఎందుకు డబ్బు బాగా సంపాదిస్తున్నారనే ప్రశ్న మనం దేవుని మీద ఎప్పుడు వేయడానికి వీల్లేదు. మనకున్న స్థితిలోనే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమున్న స్థితిలోనే మనము సంతృప్తి కలిగి చక్కగా ప్రభులోనే మనం ముందుకు కొనసాగిపోవాలి. ఎందుకంటే దేవుడు నరులను అంటే పాపం చేసేటువంటి వారిని శిక్షించకుండా లేకపోతే వారిని నాశనం చేయకుండా ఎందుకు ఉంచుతున్నాడు అంటే మొదటి కారణం ఏంటంటే దేవుడు మొదట నిబంధన చేశాడు. ఏంటంటే నోవహు, నీ తరము, నీ ద్వారా వచ్చేటువంటి తరాలన్నిటినీ కూడా నేను ఈ విధంగా శిక్షించను, నాశనం చేయను అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? అక్కడ ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనగా ఒక గుర్తు కూడా పెట్టాడనమాట. అదే దేవుని నిబంధన ధనస్సు. ఆ తర్వాత దేవుడు మన మీద ఏం చేస్తున్నాడంట? తప్పు చేసే వాళ్ళ మీద జాలి చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆ కోపం జస్ట్ అట్లా ఒక నిమిషం ఉంటుంది, తర్వాత ఆయుష్కాలం అంతా కూడా జాలి చూపిస్తూ ఉన్నాడు. అందుకనే వాళ్ళకి శిక్ష రావట్లేదు. మూడోది ఏంటంటే ఏ విధంగా పాపం చేసిన వాళ్ళందరూ కూడా చంపుకుంటూ వెళ్ళిపోతే మనుషులు ఏమైపోతారంట? క్షీణించిపోతారంట. భూమి మీద మనుషులు ఇక ఎవ్వరు ఉండరంట. అర్థమైందా? తర్వాత మనం చూస్తే కొత్త నిబంధనలో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముగిస్తాను ఇంకొక మాట జ్ఞాపకం చేసుకొని. మన మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. అప్పుడు ఇంటి యజమానిని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. పాపాత్మలను దేవుడు ఎందుకు నాశనం చేయట్లేదో తెలుసా? ఎందుకు వాళ్ళకి మీదకి వెంటనే శిక్ష రావట్లేదంటే, ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ పరలోకాన్ని గురించేటువంటి ఒక ఉపమానం చెప్తూ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాక యేసు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ ఉపమానాన్ని కూర్చున్నటువంటి ఆ విషయాలు, ఆ భావం వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 36వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ యేసు ప్రభు చెప్తూ ఉంటాడు అనమాట. అయ్యా, యజమానుడు మంచి విత్తనాలే వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవులను సృష్టించినప్పుడు అంట దేవుడు యథార్థవంతులుగానే సృష్టించాడంట. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. దేవుడు పాపాత్ములను సృష్టించలేదు. దేవుడు పాపులను సృష్టించలా. దేవుడు మనుషులను చేసినప్పుడు ఎలా చేశాడు? యథార్థవంతులుగానే చేశాడు, మంచి వాళ్ళగానే చేశాడు, ఏ పాపం లేని వాళ్ళగానే చేశాడు. కానీ మనుషులేనంట వివిధమైన తంత్రములు కల్పించుకొని ఏమైపోయారంటే అది పాపులుగా మారారు. ఆ తర్వాత దేవుడు త్రోసేసినటువంటి సాతానుడు మనుషులను ఏం చేసిందంటే పాపులుగా మార్చేసింది. ఇక్కడ యజమానుడు ఏం చేశాడంటే పొలంలోకి వెళ్ళి గోధుమలు నాటాడు. గోధుమలు నాటిన తర్వాత వెంటనే పక్కనే శత్రువు వచ్చి ఏం చేశాడంటే గురుగులు కూడా నాటాడు. తర్వాత అవి మొలిసేటువంటి సమయానికి ఈ పనోళ్ళు వెళ్ళి పొలానికి వెళ్ళి చూశారు. చూస్తే గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచినప్పుడు ఆ పనోళ్ళు చెప్తున్నారు, అయ్యా, నీవు కేవలము గోధుమలనే నాటావు కదా, కానీ
గోధుమలతో పాటు ఏం మొలిసినాయి తెలుసా? గురుగులు కూడా మొలిసినాయి. ఇప్పుడు ఇవి పెరిగితే పెద్ద అయితే వీటికి ఇబ్బంది కలుగుతుంది, వెంటనే గురుగులను కూడా మేము తీసివేస్తాం, పెరికివేస్తామని చెప్పేసి అంటే యజమానుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? వద్దు వద్దు, వాటిని పెరగవద్దు. ఎందుకంటే వాటిని తీసేసేటప్పుడు ఒకవేళ మీరు మంచి వాటిని కూడా ఏం చేస్తారు? చెప్పాలి ఏం చేస్తారు? మంచి వాటిని కూడా మీరు తీసేస్తారు. అందుకనే గురుగులు ఉంచండి, గోధుమలు కూడా. దుర్మార్గులు ఎందుకు ఉంటున్నారో తెలుసా? వాళ్ళు ఎందుకు ప్రబలుతున్నారో తెలుసా? వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారో తెలుసా? వాళ్ళకు కూడా ఎందుకు ఆయుష్కాలం పొడిగించబడుతుందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. వరేసినప్పుడు వరిలాగే కలుపు మొక్క ఉంటుంది, దాన్ని పీకాలంటే వర్రెంకో ఇది అంటారు. దాన్ని పీకాలంటే దాంతోపాటు ఏం వస్తుందో తెలుసా? వరి కూడా వస్తుంది. దానితో పాటు వరి కూడా ఖచ్చితంగా వస్తుంది. మరి దానికోసం దాన్ని పీకాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు ఇదేం మంచిది కూడా ఏమైపోతుంది? వచ్చేస్తుంది కదా. అయితే రెండు అలా పెరిగినాయి అనుకోండి, కోత కోసేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వర్రింకనేమో గేదెలకు వేయడానికి కట్టగట్టుకుంటారు, వీటినేమో మంచిగా ధాన్యాన్ని కొప్పేయడానికి కట్టలు కడతారు. అప్పుడు ఏం చేస్తారు? వేరు చేస్తారు. ఎస్, ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, మీరు ఆ గురుగులను మీరు పెళ్ళగించేటప్పుడు మంచి వాటిని కూడా. ఒక ఆయన ఏం చేశాడంటే నూగు చల్లాడు, ఒక రైతు. నాకు తెలిసినటువంటి ఒక రైతు అనమాట. ఆయన నూగు చల్లాడు. నూగు చల్లినప్పుడు దాంతో నూగులాగే ఉంటుంది అన్నమాట. దాన్ని ఏదో అంటారు, కొంటి మేసం ఏదో ఒక చెట్టు ఉంటుంది అనమాట. దానికి సన్న కాయలు కాస్తాయి, సన్న ఇత్తనాలు ఉంటాయి అన్నమాట. సేమ్ అలాంటిదే మొలిసింది. ఈయన చేను దగ్గరికి వెళ్ళి చూసి, అబ్బా నూగు ఎంత బాగా మొలిసిందో అని చెప్పేసి అనుకున్నాడంట. తర్వాత ఎదుగుతున్న కొలది అర్థమైపోద్ది కదా, నూగు వేరుగా ఉంటుంది, పిచ్చాకు వేరుగా ఉంటుంది. అరే తర్వాత చూసేపాటికి అరే నేను అనుకున్నట్టు ఇదంతా నూగు కాదు, పిచ్చాకు మోసిందని చెప్పేసి మరి దీన్ని తీద్దామని చెప్పేసి కూలోళ్ళం పెట్టాడంట. కూలోళ్ళం పెడితే ఏం చేశారో తెలుసా? అసలే నూగు పలసగా ఉంటే వీళ్ళు కూలోళ్ళు ఏం చేశారంటే ఈ కలుపు మొక్కలు తీసేతో పాటు ఈ నూగు మొక్కలు కూడా పీకేశారు. చేను మొత్తం ఎలా ఉందంటే ప్రశాంతంగా ఖాళీ. ఆ హడావుల్లో ఏది మంచిదో ఏది చెడ్డదో అర్థం కావట్లా. పోయిన వారంలో నిమ్మకాయలు కోసామండి, నిమ్మకాయలు వచ్చినాయి. నిమ్మకాయలు కోద్దామని వెళ్తే నాకే అర్థం కాలేదు ఏ కాయ కోయాలి. ఎందుకంటే అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి. ఇంకొక 20 రోజులు ఉంటే అన్నీ వస్తాయి భాగానికి. ఇప్పుడు కొయ్యాలంటే అర్థం కావట్లా, ఏది కొయ్యాలి. చెట్టు మీద పైన చూస్తే లావుకుందని కోస్తే కిందకు వచ్చేసరికి వాళ్ళు అంటున్నారు, ఏందమ్మా చిన్నకాయలు కోస్తున్నారంటే పైన చూస్తే లావుకుంది, కిందకు వచ్చేపాటికి అర్థం కావట్లా, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. మరి ఎప్పుడు అర్థమవుతుంది? అవి కోత సమయానికి వచ్చినప్పుడు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్మార్గులను కూడా ఎందుకు ఇప్పుడు దేవుడు ఉంచుతున్నాడో తెలుసా? మనం బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడు శిక్షించకుండా అలాగెందుకు ఉంచుతున్నాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటుంటే దేవుడు ఎందుకు జాలి చూపిస్తున్నాడో తెలుసా? మనం దేవుని యొక్క సన్నిధికి వస్తూ అన్ని పరిచయం చేస్తూ పాటలు పాడుతూ చక్కగా ప్రార్థన చేస్తూ అన్నీ చేస్తూ మరలా లోక సంబంధమైనటువంటి వాటిల్లో మనం పాలుపంపులు పొంది పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే దేవుడు ఎందుకు అలాగా ఉంచుతూ ఉన్నాడంటే నిన్ను తీసేస్తే నీతో పాటు ఇంకొకడు పోతాడేమో. ఇప్పుడు నేను కూడా కొంతమందిని తీసేయడానికి వద్దని చెప్పడానికి నాకు కూడా అవకాశం ఉంది. కొంతమంది చేసే పనులను బట్టే నువ్వు ప్రార్థనకు రావద్దమ్మా, నువ్వు ప్రార్థనకు వద్దు, అసలు నీ వల్ల అంతా పాడైపోతుందని చెప్పేసి నేను కనుక అన్నానంటే ఆమె ఏం చేసిందో తెలుసా? పోయేది ఒక్కతే పోక తనతో పాటు ఉన్నటువంటి లూసిఫర్ వచ్చేది ఒక్కతే రాక ఏం చేసింది? తన సైన్య సమూహాన్ని తీసుకుని వచ్చింది. అట్నే ఒక్కళ్ళం కనుక మనం ఏలితో చూపించామంటే
మొత్తాన్ని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ మొత్తాన్ని గబ్బు గబ్బు చేసేస్తారు, వాళ్ళ పురుషులైనా స్త్రీలైనా. అందుకని ఎవరిని ఏలెత్తి చూపించకుండా అలాగ ముందుకు కొనసాగిపోతుంది. కారణం ఏంటంటే ఎవరో తప్పు చేశారని చెప్పేసి వాళ్ళని మనం పెరికి వేయాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే అది మంచిదానికి అది అంటారు చూడండి, అసలుకి ఏసిరా కోసిరా అలా జరుగుద్ది. అందుకని చెప్తున్నాడు యజమానుడు, వద్దు గురుగులు కనుక మీరు ఇప్పుడు పెళ్ళగిస్తే వాటితో పాటు మంచి వాటిని కూడా అనగా గోధుమలు కూడా మీరు పెళ్ళగిస్తారు. గురుగులే నాశనం అయిపోవు, ఈ గోధుమలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు వేరు చేసే పని ఇప్పుడు కాదు, మీరు అలాగా ఉండండి. గురులకు కూడా మందేయండి, వాటికి కూడా మందు కొట్టండి, వాటికి నీరు పెట్టండి, వాటికి అన్నీ చేయండి. కానీ ఒక సమయం వస్తుంది వీటిని వేరు చేసే సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారంట? గురుగులు గోధుమలను వేరుపరచు పనికిరాని పొట్టునెల్ల. యేసురత్నం గారికి అయితే మొత్తం పాడతాడు, సమయం సరిపోదు. ఏం చేస్తారంట? గురుగులు గోధుమలు, అది నువ్వు గురుగువో గోధుమవో. ఎస్, చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పాపాత్ములు వర్ధిల్లుతున్నారు, ఎందుకు వాళ్ళు ప్రబలుతున్నారు, వాళ్ళు ఎందుకు మంచిగా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే వారి యొక్క తప్పు తెలుసుకొని మరలా క్షమాపణ కోరతారేమో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన గాయపడినటువంటి హస్తాలు చాపుతూ వారికి ఆరోగ్యం ఇస్తున్నాడు, వారికి ఆయుష్కాలం పొడిగిస్తున్నారు, వారికి కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, వారికి కావాల్సిన సమస్తము కూడా సమకూరుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏ ఒక్కరు నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు. అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో, హెస్కేల్ గ్రంథంలో దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించుట దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవునికి సంతోషం అని చెప్పేసి దుర్మార్గుడిని అప్పుడే నాశనం చేశారనుకోండి, వాడికి పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? పాప క్షమాపణ వారు పొందుకోవడానికి దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. సంవత్సరం అనే దయాకీటాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. యథాప్రకారం నీతిమంతులకు ఇచ్చేవన్నీ కూడా దేవుడు వారికి సమకూర్చు. అందుకనే మంచి వారి మీద వారి పొలాల మీద వర్షం పడుతుంది, చెడ్డవారి మీద వారి పొలాల మీద వర్షం పడుతుంది. చెడ్డవారి పొలాలు పండుతున్నాయి, మంచివారి పొలాలు అసలు ఒక మాట చెప్పాలంటే మంచోళ్ళ పొలాల కంటే చెడ్డవాళ్ళ పొలాలే బ్రహ్మాండంగా పండుతున్నాయి కదా. మిరప తోటలు వేశారండి. ఎవరు ప్రార్థనకు పోయేవాళ్ళు బాగా ఎక్కువ కోసారా, ప్రార్థనకు రాని వాళ్ళు ఎక్కువ కోసారు చెప్పండి? మీరు వెళ్తున్నారు కదా, ఎవరు మిరగాయల తోటలు బాగా పండినాయి చెప్పండి? బత్తి చేసేవాళ్ళే బాగా పండినాయి, బత్తి చేయని వాళ్ళే పండినాయి బాగా చెప్పండి? చూస్తే మనం ఆలోచన చేస్తే భక్తి చేసే వాళ్ళకంటే భక్తి చేయని వాళ్ళే ఎక్కువ పండినాయి. మరి అలాంటప్పుడు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి ఏం కలుగుద్ది? ఈ ప్రశ్న వచ్చిందా రాదా? ఈ ఆలోచన వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది. ప్రతి మనిషికి తప్పకుండా ఈ ఆలోచన వస్తుంది. ఎందుకు వాళ్ళు వర్ధిల్లుతున్నారు, ఎందుకు వారి పంటలు బాగా పండుతున్నాయి, ఎందుకు ఐశ్వర్యము వాళ్ళకి అనుగ్రహించబడుతుంది, ఎందుకు వాళ్ళకి మంచి ఆరోగ్యము అనుగ్రహించబడుతుందని చెప్పేసి మనకు వస్తూ ఉంటుంది. అందుకనే అది వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవడానికి దేవుడు ఈ రోజున ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే దుర్మార్గులను నాశనం చేయాలని దేవుడు మొదట ఏం చేశాడంటే అన్ని తరాలకు ఒక ప్రమాణము చేశాడు. ఆ ప్రమాణాన్ని బట్టి ఆయన యొక్క కోపం, ఆయన యొక్క శిక్ష వారి మీదకి రాకుండా అలాగా ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఆయన వారి మీద జాలి చూపిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. మూడోదిగా చూస్తే ఈ విధంగా చంపుకుంటా పోతే, అందరినీ శిక్షించుకుంటూ వెళితే, చంపుకుంటూ పోతే భూమి మీద నరులందరూ ఏమైపోతారంట? క్షీణించిపోతారు. ఇంకెవరు ఉంటారు? మనుషులు క్షీణించిపోతారు. అందుకని చెప్పేసి ఆయన దుర్మార్గులను పాడు చేయట్లేదు. తర్వాత ఏంటంటే ఒకవేళ మంచివారిని అలా ఉంచడానికి చెడ్డవారిని ఒకవేళ లేపేయాలని చూస్తే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఏమైపోతారు? పాడైపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఏం చేస్తున్నాడు? అలాగే ఉంచుతున్నాడు. ఇంకోటి ఏంటంటే చివరిగా 6వ మాట ఏంటంటే ఈ దుర్మార్గులు తమ దుర్మార్గతను విడిచి ఆయన వైపు తిరిగి క్షమాపణ కోరతారేమని చెప్పేసి ఏం చేస్తున్నారంటే
ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు, వారికి కావలసిన సమస్తము కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు తనకున్న తండ్రికి ఉన్నటువంటి దానికి రావాల్సినటువంటి తీసుకుని వెళ్ళాడు, మొత్తం పాడు చేశాడు. తండ్రి ఏమైనా చేశాడా? తండ్రి ఏమైనా శిక్షించాడా? చెప్పండి. ఏం చేయాల? ఏం చేశాడు? మరలా తిరిగి వస్తే వాడు పాడైపోవాలని, వాడు నాశనం అయిపోవాలని, వాడు ఇంకోటి అవ్వాలని చెప్పేసి అతడు ప్రార్థన చేయాలి, ఇంకోటి మాట్లాడలేదు, ఏం చేయలేదు. మనవాళ్ళు అనుకోండి, మన పిల్లలు మనం మాట్లాడిపోతే మనం కూడా అంటూ ఉంటాం, వీడు లారీకి అందబడా, వీడు అట్టయిపోని ఇట్టయిపో అని చెప్పేసి మనం తిడుతూ ఉంటాం. అట్లా అసలు దేవుడు తిడితే, దేవుడు అటు చేస్తే అసలు మనం ఉంటామా? మనం మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. పిల్లలు ఎవరన్నా మాటినపోతే, లేకపోతే పక్కన వాళ్ళు సరిగా ఉండకపోతే వాళ్ళు అట్టయిపోని ఎట్టయిపో అని చెప్పేసి, ఒకవేళ వాళ్ళ పేర్లు పెడితే మళ్ళీ తేడా వచ్చిందని చెప్పేసి కోళ్ళ మీద, కుక్కల మీద, కోతుల మీద ఒకళ్ళు చెప్పల్లా మాట్లాడుతూ ఉంటారు, శపిస్తూ ఉంటారు. దేవుడు కూడా శపిస్తే మనం ఉంటాం ఈ భూమి మీద, ఏమైపోతాం? క్షీణించిపోతాం. అందుకని చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడవద్దు, వారి విషయమై నువ్వు ఏం మాట్లాడవద్దు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఒక రోజు ఉంది. అర్థమైందా? దుర్మార్గులకు ఒక రోజు ఉంది. ఆ రోజు కొరకై దేవుడు వేచి ఉంటున్నాడు, దేవుడు ఓర్పు కలిగి ఉంటున్నాడు, దేవుడు సహించుకుంటున్నాడు. పాప క్షమాపణ పొందుకోకుండా వారు కనుక చనిపోతే ఏమవుతుందంట? చెప్పండి, ఏమవుతుందంట? చదవండి, 30 వచనం చదవండి. మత్తయి సువార్త 13:30. కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదుగునీయుడు, కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోత గండ్రతో చెప్పుదును. అందుకనే ప్రకటన గ్రంథం 22:12 రాయబడిన మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. మనం 11 చదివితే, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. అదేవిధంగా మనం ప్రసంగి గ్రంథం 12వ మొదటి వచనం చదువుదాం త్వరగా. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ మొదటి వచనం. 11:9 చదువుదాం. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయంలో సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. అది ఈ దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి వారు, పాపం చేసేటువంటి వారికి ఒక రోజు ఉంది. ఇప్పుడు మేము తప్పు చేస్తున్నా, దేవుడు మమ్మల్ని ఏమంటలేదులే, మేము అబద్ధాలు ఆడుతున్నా, అక్రంగా చేస్తున్నా, వ్యభిచారపు కార్యాలు చేస్తున్నా, పనికి మాలిన పనులు చేస్తున్నా, మేము వర్ధిల్లుతున్నాం, మేము ఆశీర్వదించబడుతున్నాం, మాకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మా వ్యాపారాలు వర్ధిల్లుతున్నాయి, మేము చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం, మంచిగా ఇల్లు కట్టుకుంటున్నాం, మంచిగా బంగారం సంపాదించి మంచిగా పొలాలు కొంటున్నాం, స్థలాలు కొంటున్నాం అని చెప్పేసి ఈ దుర్మార్గులు ఈ రోజున ఒకవేళ సంతోషంగా ఉంటారేమో, కానీ ఒక రోజున వారికి ఏంటంట, ఒక రోజు ఉంది. ఏంటో తెలుసా? అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున వారు తప్పించుకోరు. ఇప్పుడు తప్పించుకున్న ఆ రోజున వారు తప్పించుకోవాలి. అందుకనే ఈ రోజున ఒకవేళ అలాంటి స్థితిలో నీవు ఉంటే, ఒక దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. నీవు గనక నీ పాపమును విడిచిపెట్టి, ఆ దుర్మార్గతను విడిచిపెట్టి, నా మీదకి శిక్ష రావట్లేదు అని చెప్పేసి నువ్వు ఇంకా ఆ పాపాన్ని పొడిగించకుండా ఇప్పుడైనా సరే నువ్వు ఆపేసుకుంటే రాబోయేటువంటి తీర్పును తప్పించుకుంటావు. ఇప్పుడే ప్రభు యొద్ద నువ్వు క్షమాపణ కోరికితే, మరలా తప్పిపోయినటువంటి కుమారుని తండ్రి ఏ విధంగా చేర్చుకున్నాడు, ఆ విధంగా నిన్ను కూడా దేవుడు చేర్చుకొని నీ పాపాలు క్షమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నీ పాపాలు ఏమాత్రం క్షమించబడవు. ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. సంవత్సరం ఎందుకు పొడిగిస్తున్నాడు తెలిసి, ఇంకా పాపం చేసి దుర్మార్గతను సంపాదించుకోమని కాదు, ఇకనైనా తెలుసుకొని క్షమాపణ కోరుకొని నీ దుర్మార్గతలోంచి నీవు బయటపడాలని. ఇప్పటి వరకు ఎన్నో లెక్కింపలేనటువంటి ఎన్నో పాపాలు చేశావు. ఈ పాపాలలో కనుక నీకు శిక్ష వేస్తే, ఈ పాపాల్లో ఉండి కనుక నిన్ను దేవుడు మరణించేలాగా చేస్తే,
డైరెక్ట్గా నరకానికి వెళ్తావని చెప్పేసి దేవుడు జాలి చూపిస్తూ నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు. ఇకనైనా తెలుసుకుంటే మంచిది, లేదంటే భయంకరమైనటువంటి ఉగ్రతకు మనం పాత్రలం అయిపోతాం. లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమించినది, లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమించినది, నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది, నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్య నీతో నా జీవితం, నా యేసయ్య నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్య నీతో నా జీవితం, నా యేసయ్య నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భర్త ఎల్లడా ఇంకా ఆయన జాలి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా దుర్మార్గుడుగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా జీవిస్తున్నప్పటికి కూడా నీ భర్తగా మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, మంచిగా ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు. తను సంపాదించేటువంటి సంపాదన అభివృద్ధి చెందుతూ ఉంది, తన కష్టార్జితము ఫలభరితంగా మార్చబడుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు జాలి చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మరొక అవకాశాన్ని భర్తకి ఇస్తున్నాడు, నీ భార్యకి ఇస్తున్నాడు, నీ బిడ్డలకి ఇస్తున్నాడు. వెంటనే కోపపడక వాత్సల్యమును చూపిస్తూ ఉన్నాడు. ఎడతెగని వాత్సల్యమును నిరంతరమును చూపిస్తూ ఉన్నాడు. అది కనుక అశ్రద్ధ చేసి దాన్ని పోగొట్టుకుంటే ఒకరోజు నీ భర్త తీర్పులో నిలబడక తప్పదు, నీ కుమారులు తీర్పులో నిలబడక తప్పదు, నీవు తీర్పులో నిలబడక తప్పదు, నీ కుటుంబస్తులు తీర్పులో నిలబడక తప్పదు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తీర్పులో నిలబడక తప్పదు. దేవుడిస్తున్న ప్రతిదీ కూడా అనుభవించి దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, సంతోషిస్తూ, దేవుడు ఒకరని చెప్తే ఇద్దరం కలిగి, ముగ్గురం కలిగి, నీ ఇష్టం వచ్చినటువంటి వారిని కలిగి ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తున్నావు, సంతోషపడుతున్నావు. అక్రంగా సంపాదిస్తున్నావు, అన్యాయంగా సంపాదిస్తున్నావు, మోసం చేసి సంపాదిస్తున్నావు, రకరకాల పనులు చేస్తూ ఉన్నావు, దౌర్జన్యంగా లాక్కుంటున్నావు, దౌర్జన్యంగా సంపాదిస్తున్నావు. ఇది చేస్తున్న దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడంటే ఒక దినము కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, ఒక రోజు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు నీ జీవితంలో శాపకరంగా, దుఃఖకరంగా మార్చబడకుండా ఉండాలంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆయుష్కాలం ఇచ్చినప్పుడే నీవు దాన్ని సద్వినియోగపరచుకోవడం ఎంతైనా మంచిది. నీ కుటుంబ సభ్యులు వాటిని సద్వినియోగం పరచుకోవడం ఎంతో మంచిది. ఓ యవనుడా, దాన్ని నువ్వు ఇప్పుడు యవన కాలంలోనే నువ్వు సద్వినియోగపరచుకోవడం ఎంతో మంచిది. యవన కాలంలో నీ ఇష్టానుసారంగా తిని త్రాగి ఒకవేళ నీ ప్రాణం పోగొట్టుకుంటే
తీర్పు దినమున నీవు తప్పక నిలబడాలి. దేవుడు ఏమంటలేదులే తప్పు చేస్తుంటే, దుర్మార్గత చేస్తుంటే దేవుడు ఏమంటలేదులే, నా ఇష్టానుసారంగా తిని చిందేస్తుంటే దేవుడు ఏమంటలేదులే, నా ఇష్టానుసారంగా అపవిత్రమైన చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే దేవుడు ఏమంటలేదులే అని చెప్పేసి ఒకవేళ నీవు దేవుని నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, ఒకరోజు ఉంది ఆయన అంటున్నాడు, అన్యాయము చేయవాడిని అన్యాయము చేయని, నేను చూసుకుంటా తర్వాత. పరిశుద్ధుడిగా ఉన్న వాళ్ళని పరిశుద్ధిగానే ఉండలేము. ఎందుకంటే రేపు తీర్పు దినమున వాని క్రియల చొప్పున నేను ప్రతి వానికి అది జీతమైంది. అందుకనే మీరు కూడా దుర్మార్గులను చూసి వ్యసన పడబాకండి. అర్థమైందా? వాళ్ళని చూసుకొని తిట్టుకోవటం, లేకపోతే వాళ్ళని చూసి మనసులో గొనకడం, వాళ్ళని చూసి రకరకాలుగా నేనే బెటర్, వాళ్ళు మంచోళ్ళు కదని చెప్పేసి అనబాకండి. తప్పది. నిలబడిన మనము పడిపోకుండా అది మనం చూసుకోవాలి. అంతేగాని పడిపోవడం చూసి పాపం చేసే వాళ్ళని చూసి మనం ఏమాత్రం వ్యసన పడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఒక రోజు వాళ్ళకి నిర్ణయించాడు. ఆ రోజుకు వారి జీవితాన్ని మార్చుకోకపోతే వాళ్ళు తీర్పులో నిలబడతారు. దేవుడు చూసుకుంటాడు. అది మనకు అవసరం లేదు. మనము అలాంటి స్థితిలోనికి వెళ్లకుండా మనము అది భక్తి జీవితంలో జాగ్రత్తగా మనం భద్రం చేసుకుంటూ ముందు కొనసాగిపోవాలి. అర్థమైందా? ఇక మీదట దుర్మార్గులు వర్ధిల్లుతుంటే వాళ్ళని చూసి వ్యసన పడబాకండి. వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందుతుంటే వాళ్ళని చూసి వ్యసన పడవద్దు. వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే వాళ్ళని చూసి వ్యసన పడవద్దు. ఎందుకో తెలుసా? ఒకరోజు వాళ్ళకి ముదురాకును చూసి చిగురాకు ఏం చేస్తుందంట? నవ్వుకుంటుందంట. నేను ఎంత పచ్చగా ఉన్నానో, ఎంత బాగున్నానో, నేనే మంచివాడిని, నేనే మంచిదాన్ని, నేనే బాగుంటానని చెప్పేసి అది నవ్వుకుంటుందంట. కానీ దానికి ఒక రోజు వస్తుంది. ఏ రోజు? అది కూడా ముదిరి రాలిపోయేటువంటి రోజు వస్తుంది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనము దుర్మార్గులను చూసి వ్యసన పడకూడదు. వాళ్ళని చూసి మనం నవ్వకూడదు. వాళ్ళని చూసి కుళ్ళుకోకూడదు. నేను మంచిగా వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారని చెప్పేసి ఎప్పుడు కూడా మన ఆలోచనలో రాకూడదు. దేవుడు అన్నాడు, అన్యాయం చేసేవాడిని చేయని, తర్వాత నేను చూసుకుంటా అన్నాడు కదా. నువ్వు మంచిగా ఉండవా? నువ్వు మంచిగా ఉండు. వాళ్ళలాగా చెడిపోబాకు, వారిలాగా చెడిపోబాకు. నువ్వు మంచిగా ఉండవా? మంచిగా ఉండు. అర్థమైందా? కొంతమంది వాళ్ళే నీతిమంతులాగా అన్నట్లుగా కొంతమంది పాపాత్మను చూసి అబ్బో ఈ సంఘానికి వచ్చేవాళ్ళు మంచోళ్ళు కాదు, ఇంకో సంఘానికి పోతా అంటే ఆ సంఘంలో మంచోళ్ళు ఉంటారా? ఇట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి. ఏ సంఘంలో మంచోళ్ళు ఉండరు, ఏ సంఘంలో పాపాత్ములు ఉండరు. గురుగులు గోధుమలు ప్రతి సంఘములో ఉంటాయి. అర్థమైందా? గురుగులు గోధుమలు ప్రతి సంఘంలో ఉంటాయి. మరి గురుగులు ఎందుకు పెళ్ళగించట్లేదంటే వాటిని పెళ్ళగిస్తే మంచి వాటికి కూడా చెప్పండి ఏమవుద్ది? మంచి వాటికి కూడా నష్టం కలిగిద్ది. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే రెండింటినీ పెరగనిస్తాడు. అందుకే వాళ్ళు మంచి స్వరాలతో పాటలు పాడతారు, వాళ్ళు మంచిగా పరిచర్య చేస్తారు, వాళ్ళు సంఘంలో అన్ని విషయాల్లో పాలు పంపులు పొందుతారు. రేపు గొర్రెలను మేకలను వేరు చేసేటువంటి సమయంలో వీళ్ళని ఏం చేస్తాడు? మేకల గుంపులో పంపిస్తాడు. మంచిగా ఉండే వాళ్ళనేమో గొర్రెల గుంపులో పంపిస్తాడు. అయితే ఈ రోజున ఒకవేళ దేవుడు పిలిస్తే నువ్వు ఏ గుంపులోనికి వెళతావు? ప్రస్తుత పరిస్థితి నీవు గురుగువా గోధుమవా ఎలా ఉన్నావు? లేకపోతే గురుగును చూసి నీవేమో మత్సర పడుతూ నీవు కూడా గురుగు వలె మారిపోతున్నావేమో? సహోదరి సహోదరుడు ఆలోచన చేసుకో. నాకు కూడా ఒకసారి ఇట్లాగా ఆలోచన చేసి ఎంత పరిచయం చేస్తున్నా కొంతమంది మంచోళ్ళు ఉండలేదు, ఎందుకు బాప్తిసం తీసుకున్నా కూడా మంచిగా ఉండలేదని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ వాక్యం చూసినప్పుడు అలా అనుకోకూడదని చెప్పేసి తర్వాత నేను ప్రభు సన్నిధిలో అయ్యా దయతో నన్ను క్షమించాయని చెప్పేసి ప్రభు నేను క్షమాపణ కోరుకుంటాను. నిజమండి. ఒకసారి ప్రార్థన కోవడానికి నాన్నగారు ఉన్నారు. అప్పుడు ఒక ఆమె ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. నేను వెళుతూ ఆయన కూడా ప్రార్థనకు వస్తాడు. చెప్పాను, అయ్యా పలానా ఇంటి దగ్గర ప్రార్థన ఉందని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, ఆ పనిహిమాల ఇంటి దానికా? ఆ పనిహిమాల ఇంటి దానికి నేను ప్రార్థనకు రావాలా అన్నాడు డైరెక్ట్గా. అది అక్కడక్కడ తిరిగి ఒళ్ళంతా గొల్ల చేసుకొని ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయండి నాకు బాగాలేదని చెప్పేసి ఉపవాస ప్రార్థన పెట్టించుకుంటుంది. పలికిన దానికి అట్లా పాపం చేసిన దాని ఇంటికి పోయి నేను ప్రార్థన చేయాలా? మళ్ళీ ఒళ్ళు బాగా అయ్యి మళ్ళీ తిరగాలని అని అన్నాడండి. డైరెక్ట్గా అన్నాడండి.
ఇప్పుడు ఆయన గురుగుల్లో చేరిపోయాడు. గోధుమలో లేడు, ఇప్పుడు గురుగులోకి వెళ్ళిపోయాడు. అందుకనే నేను నిలబడినటువంటి నేను పడిపోకుండా చూసుకోవాలి. ఆమె తర్వాత రక్షణ పొంది పాపాన్ని విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని ఆమె చక్కగా గోధుమలాగా మార్చబడింది. ఈ గోధుమ ఏమైపోయిందో తెలుసా? ఆ పాపాత్మురాలు ఇంటికి నేను పోయి ప్రార్థన చేయాలన్న ఆ గోధుమ ఏమైందంటే గురుగుకు మార్చబడి ఆబద్ధ బోధలో పడి ఆబద్ధ బోధల్లో ఉందన్నమాట. ఇప్పుడు రేపు ఏడకి వెళ్తారు? ఏమేమో చక్కగా గోధుమ మార్చబడి చక్కగా పరలోకానికి వెళ్ళిపోతుంది. ఆ గురికి ఏడకి వెళ్ళిపోతుంది? రేపు వేరు చేయబడింది. నరకమే గతి. జాగ్రత్త. మనుషుల వైపు చూడబాకు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూసి భక్తి చేయి. అర్థమైందా? ఆయన పోలి నడుచుకో. మనుషులు బలహీనులు. ఒక్కొక్కసారి గురుగుగా ఉంటారు, ఒక్కొక్కసారి గోధుమగా మారుతూ ఉంటారు, ఒక్కొక్కసారి గోధుమగా మారుతారు, ఒక్కొక్కసారి గురుగుగా మారుతారు. నువ్వు వాళ్ళని చూసావనుకో, నువ్వు కూడా అవసరం వెళ్ళేలాగా. అది అర్థమైందా? ఏ సమయానికి ఆ సమయానికి మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? అది ఆ పనులు చేస్తూ ఉంటారు. అర్థమైందా? తిరణాలు వస్తే తిరణాలు చేస్తారు, సంక్రాంతి అయితే సంక్రాంతి చేస్తారు, మీటింగ్లు వస్తే చక్కగా మీటింగ్లు ఆటోలు పెట్టుకొని పోతారు, టాటర్లు పెట్టుకొని పోతారు. ఇంకేం చేస్తారు? క్రిస్మస్ పండుగ వస్తే క్రిస్మస్ పండుగ చేస్తారు, ఈస్టర్ పండుగ వస్తే ఈస్టర్ పండుగ చేస్తారు. ఇంకేం చేస్తారు? అబ్బాయి నీకు 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తారా ప్రభావం పట్టుకుందా అంటే అది. అబ్బాయి నీకు 3000 ఇస్తారా కాస్త అని విగ్రహారం సంబంధమైన పని ఇక్కడ చేద్దు కానీ గుడికాడ పని ఉందరా అంటే డబ్బులు వస్తున్నాయిగా. అది ఎవరు చూసి నువ్వు భక్తి చేస్తావు? చేయలేవు. భక్తి జీవితంలో నిలకడలేడు మనుషులకి. అందుకని మనుషుల వైపు చూడబాకు, దేవుని వైపు చూసి నిలబడిన నీకు ప్రతిఫలం ఏంటంటే నీవు గోధుమలో చేర్చబడతావు. అవి సమకూర్చబడి అవి కొట్టల్లో దాచిపెట్టబడతాయి. వాటికి ప్రయోజనం ఉంది. ఇవైతే సమకూర్చబడి ఏమైపోతాయి తెలుసా? కాల్చివేయబడతాయి. నీవు కూడా వాళ్ళని అనుసరిస్తే నువ్వు కూడా ఏమైపోతావు? కాల్చబడతావు. జాగ్రత్త. అందుకనే దేవునికి భయపడుతూ భక్తి చేయి. దుర్మార్గులను చూసి వాళ్ళని చూసి భక్తి చేయబాకు. వాళ్ళతో మనకు అవసరం లేదు. వారికి ఒక రోజు ఉంది, వారిని దేవుడు చూసుకుంటాడు. వారికి మనం డబ్బులు ఇవ్వట్లా. అర్థమవుతుందా? మందు వాళ్ళకి ఇవ్వట్లా, మన ద్వారా వాళ్ళు బ్రతకట్లా. దేవుడు వాళ్ళని బ్రతికిస్తున్నాడు. నీ సొమ్మేం పెట్టట్లేదు వాళ్ళకి, దుష్టులకి, దుర్మార్గులకి. మరి నీకెందుకు వాళ్ళ మీద అంతా ఇది? వాళ్ళని చూసి ఎందుకు వ్యసన పడాలి? నీది ఏమైనా పెడుతున్నా? వాళ్ళకి పెట్టలేదు కదా, మనకు అవసరం లేదు. దేవుడే అదంతా వాళ్ళకి ఇస్తున్నాడు. రేపు దేవుడే చూసుకుంటాడు. దేవుడు లెక్క అడుగుతాడు. మనకెందుకు ఆ లెక్క అండి? మనదేందో మనం చూసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా సరే ఇలా పాపాత్ములు వర్ధిల్లుతున్నారు, నేనేంది ఎట్లా అయిపోయానని చెప్పేసి ఒకవేళ నీకు ఆలోచన వస్తే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యానుసారంగా నడుచుకో. దేవుడు ఈ దుర్మార్గులు ఈ లోకంలో పొందిన దానికంటే 100 రెట్ల ప్రతిఫలం దేవుడికి ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పే గట్టిగా ఒకసారి. అర్థమైందా? దుర్మార్గులు పొందిన దానికంటే 100 రెట్లు దేవుడు నీకు ప్రతిఫలం పరలోకంలో కలుగు చేస్తాడు. అది వాళ్ళకేముంది ప్రతిఫలం? ఈ లోకంలో ఉన్నది కాసేపు అనుభవిస్తారు, తర్వాత చనిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. నీకైతే దేవుడు శ్రేష్టమైనటువంటి గొప్ప భాగ్యాన్ని కలుగు చేస్తున్నాడు. అందుకనే ధనవంతుడు లాజరును మనం చూస్తే, లాజరు ధనవంతుడిని చూసి ఎప్పుడూ వ్యసన పడలేదు, ఎప్పుడు కొనగలేదు. ప్రభువా, ధనవంతుడు నిన్ను ఆరాధించకపోయినా, నిన్ను మహిమపరచకపోయినా, నీ దగ్గరికి రాకపోయినా, నీ సన్నిధిలో ప్రార్థన చేయకపోయినా వాడిని ఎందుకు ప్రభు అట్లా వర్ధిలింప చేస్తామని చెప్పేసి లాజరు ఎప్పుడూ అడగలేదు. నన్ను ఎందుకని నిన్ను ఆరాధిస్తుంటే నన్ను ఎందుకు ఇట్లా ఏవి లేనివాడిగా చేసావు, వస్త్రాలు లేనివాడిగా చేసావు, ఆహారం లేనివాడిగా చేసావు అని చెప్పేసి దేవుని అడగలేదు. ధనవంతుడి దగ్గర పడుతున్న రొట్టె ముక్కలు తింటూ దేవుడిచ్చిన ఆయుష్కాల వరకు ఉన్నాడు. తర్వాత చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు? చక్కగా ప్రశాంతమైన స్థలానికి వెళ్ళాడు. వీడైతే ఏం చేస్తున్నాడు? ధనవంతుడు ఏం చేస్తున్నాడంట? యాతన పడుతున్నాడంట, అల్లాడుతున్నాడు, యాతన పడుతున్నాడు. అయ్యా నేను ఇక్కడ కాలిపోతున్నానని చెప్పేసి. దేవుడు నమ్మనటువంటి ధనవంతుని చూసి లాజరు తన జీవితాన్ని పాడు చేసుకోలేదు, కానీ దేవుని చూసి భక్తి చేశాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అందుకనే మన ఎదుట అనేక రకాల మనుషులు ఉంటారు. మనం ఎవరిని బట్టి మనం భక్తి చేయొద్దు. వాళ్ళని దేవునికి విడిచిపెడదాం. దేవుడే చూసుకుంటాడు. వాళ్ళతో మనకు పని లేదు. దేవుడు మనకేం అప్పు చెప్పాడు? మనకిచ్చిన రక్షణ భాగ్యము, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగా తప్పించుకుందాం? రక్షణ పాత్రను చేత పట్టుకొని నిత్యము మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నాకు ఈ స్థితి ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా.
అని చెప్పేసి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాపంలో పడిపోకుండా, దుర్మార్గతలో పడిపోకుండా, ఆ భయంకరమైనటువంటి వాటిలో మనము మునిగి తేలకుండా చక్కగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మీయ జీవితంలోనే చేతనైతే ఆ దుర్మార్గుల గురించి ప్రార్థన చేయడం, పాపాత్ముల గురించి ప్రార్థన చేయడం, వారికి హెచ్చరిక మాటలు కొన్ని చెప్పడం, తెలియజేయడం మన బాధ్యత. అందుకనే అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు లాగమని దేవుని యొక్క వాక్యం చెప్తారు. వారి కోసం ప్రార్థన చేయండి. అయ్యా వాళ్ళు పాడైపోతున్నారయ్యా, కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. వాళ్ళు రక్షణ పొందాలయ్యా, మారు మనసు పొందాలయ్యా, ఆ పాపం నుండి విడిపించబడాలని చెప్పేసి ప్రార్థన చేయండి. ఒకవేళ అవకాశం ఉంటే వారికి దేవుని యొక్క సువార్తను తెలియజేయ. బాప్తిసం తీసుకున్న నీవు అలా ఉండకూడదు, అది మంచిది కాదు. దేవుని సన్నిధికి రండి, మరలా క్షమాపణ కోరుకొని ప్రభు సన్నిధిలో రక్షణ పొంది ప్రభు మార్గంలో నడుచుకోండి అని చెప్పేసి దేవుని యొక్క మాటలు చెప్పండి. అంతేగాని వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని మనం వెలివేయటం, లేకపోతే చిన్న చూపు చూడడం, లేకపోతే తీసివేయటం. వాళ్ళు చెప్తే నేను తినేదేంది, వాళ్ళు చేస్తే నేను తినేదేంది, వాళ్ళే పరిచయం చేయాలి, వీళ్ళు చేయాలని చెప్పేసి వాళ్ళ మీద మనం సనుగుళ్ళు గొనుగుళ్ళు మనకు అవసరం లేదు. దేవుడు మనకి ఏది అప్పచెప్పాడో అది చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని మనం ప్రభు సన్నిధిలో వాడుకుంటూ మనం వెళ్ళాలి. దేవుడు మనకి ఏ తలంపు ఇచ్చాడో ఆ తలాంతుని బట్టి మనం ప్రభు సన్నిధిలోనే అభివృద్ధి చెందుతూ ముందు కొనసాగిపోవాలి. అందుకనే దుర్మార్గులు చెడిపోతున్నటువంటి విషయాన్ని, లేకపోతే వాళ్ళు వర్ధిల్లుతున్న విషయాన్ని మనం ఏమాత్రం కూడా మనసును పెట్టక క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా, అది దేవుడు అలాంటి జాలి కలిగిన మనసు, దయగలిగినటువంటి మనసు వారి ఎడల చూపించి దినమెల్ల ఏం చేస్తున్నాడో తెలుసా, తన చేతులు చాచుచున్నాడు. అంత మాత్రమే కాదు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు అంట ఏం చేశాడు, తన ప్రియ కుమారుని భూలోకానికి పంపించి మన కోసం మరణించేలాగా చేశాడంట. ఎవరి కోసం? మంచోళ్ళ కోసమా? చెప్పండి. పాపుల కోసం, దుర్మార్గుల కోసం యేసుప్రభు మరణించాడు. యేసుప్రభు దుర్మార్గుల కొరకు మరణిస్తే, ఆయనే దుర్మార్గుల కొరకు, పాపుల కొరకు మరణిస్తే వాళ్ళని చూసి మనం ఎందుకు వ్యసన పడాలి? వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారనే క్వశ్చన్ మనకు ఎందుకు రావాలి? యేసుప్రభు వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం మరణించాడంటే. మనం కూడా ఒకప్పుడు ఆ స్థితి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మునుపు కూడా మనము ఆ పరిస్థితుల్లోనే ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి కనికరించబడి ఆయన యొక్క విమోచన, ఆయన చేసిన విడుదల, ఇచ్చినటువంటి కృపను బట్టి రక్షణ పొందాం. నీతిమంతుల లిస్టులో మనం చేర్చబడ్డాం. అలాంటి మనము దేవుడు మనల్ని పిలిచేంత వరకు మనం నీతిమంతులుగానే మనం బ్రతకాలి. దుర్మార్గులను చూసి, పాపులను చూసి మనం ఏమాత్రం కూడా వ్యసనపడడానికి, లేకపోతే వారిని చూసి మనం ఎందుకు వాళ్ళకి మనకు ఒకే గతి పడుతుందని చెప్పేసి సొలొమోను లాగా మనం అనుకోవడానికి వీల్లేదు. న్యాయాధిపతి పైనుండి చూస్తున్నాడు, ఒకరోజు నా న్యాయాన్ని తీరుస్తాడు. గురుగులను గోధుమలను వేరు చేసినట్లుగా మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేస్తాడు. వేరు చేసే పని దేవుని పని. చెప్పండి, ఎవరి పని? వేరు చేసే పని యజమానుని పని. యజమానుడు చెప్తాడంట, తన దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఆ దూతలు వెళ్ళి ఏం చేస్తాయంట, అది వేరు చేసి దూతలు మంచి వాటిని కొట్లో సమకూరుస్తాయి, చెడ్డ వాటినేమో కాల్చివేస్తాయి. అయితే వేరు చేసే సమయానికి మనం ఎలా ఉన్నాం? ఇతరులతో మనం కాదు, మనం ఎలా ఉన్నాం? భక్తి జీవితంలో పర్ఫెక్ట్గా ఉన్నామా లేదని ఆలోచన చేసుకొని ప్రభువులో మనం ముందు కొనసాగిపోదాం. ప్రభు ఇచ్చేటువంటి, అనగా పరిశుద్ధులకు, నీతిమంతులకు ప్రభు ఇచ్చేటువంటి ఆ జీతాన్ని మనం పొందుకొని నిత్యము ప్రభుతో మనం సంతోషిద్దాం. అలాంటి కృపా భాగ్యము ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరికీ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరూ త్వరగా లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడాడు. పాపలను చూసినప్పుడు వారు వర్ధిల్లుతూ ఉంటే మనకు కూడా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, నీతిమంతులు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారు, పాపలు ఎందుకు వర్ధిల్లుతున్నారు? మనుషులు పాపం చేసి దేవునికి కోపం తెప్పిస్తే దేవుడు మొదట వాళ్ళందరిని కూడా తుడిచిపెట్టాడు. కానీ అలా చేయడం మంచిది కాదని ప్రమాణం చేశాడు. రాబోయేటువంటి తరాలను నేను ఈ విధంగా నాశనం చేయనని చెప్పేసి దేవుడు
ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని బట్టే ఈ రోజున పాపాత్ములు వర్ధిల్లుతున్నారు, బ్రతుకుతూ ఉన్నారు. అది మాత్రమే కాదు, దేవుడు జాలి చూపిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. ఆయన వైపు తిరుగుతారేమో అని చెప్పేసి. అలా ప్రతి వారిని కూడా నాశనం చేస్తూ పోతే ఈ భూమి మీద అందరూ క్షీణించిపోతారు, నరులు ఎవ్వరు ఉండరు అని చెప్పేసి దేవుడు పాపాత్ములు అయినప్పటికీ కూడా వారిని అలాగే ఉంచుతున్నాడు భూమి మీద. వాళ్ళని కూడా వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. గోధుమలతో ఉన్నటువంటి గురుగులను పీకివేస్తే గోధుమలు పాడైపోతాయి అని చెప్పేసి దేవుడు పాపాత్ములను కూడా అలాగే ఉంచుతున్నాడు. ప్రాముఖ్యంగా పాపుల కోసం ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. తమ తప్పు తెలుసుకొని మరలా తిరిగి తండ్రి వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారేమో అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే సిలువలో ఆయన మాట్లాడినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. సాతానుడు మోసగాడు, ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ పాపానికి గురి చేసి దేవుని రాజ్యానికి పోకుండా మనుషులు పాపాత్ములుగా మార్చబడడానికి సాతానుడు కారకుడయ్యాడు. వాడు మాయలో పడిపోయి ఈ మనుషులు నరకానికి ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ సాతాను యొక్క కుయుక్తి నుండి విడుదల పొందడం కొరకు దేవుడు వారికి ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు, వారికి ఆరోగ్యం ఇస్తున్నాడు, వారికి కావాల్సిన సమస్తము సమకూరుస్తూ ఉన్నాడు, వారిని ఇంకా అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు. ఆ సాతాను యొక్క పాపముల నుండి విడిపించబడి తెలుసుకొని తిరిగి ఆయన యొద్దకు వస్తాడని చెప్పేసి దినమెల్లా కూడా ఆయన తన గాయపడినటువంటి హస్తాలు చాపుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మన స్థితి ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పాపం చేస్తూ అకస్మాత్తుగా చనిపోతే నరకమే గతి. తప్పక వేరు చేయబడతారు, పొట్టు కాల్చివేయబడుద్ది. ఈ రోజున మనం పొట్టు వలె ఉన్నామా, గింజ వలె ఉన్నామా, గురుగు వలె ఉన్నామా, గోధుమ వలె ఉన్నామా, పాపాత్ములుగా ఉన్నామా, నీతిమంతులుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఇప్పుడైనా మన జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రస్తుతానికి పర్వాలేదు, నేను తప్పు చేస్తున్నా, దేవుడు చూస్తా ఉన్నాడులే, ఏమంటలేదులే, అన్నీ నాకు ఇస్తున్నాడులే అని చెప్పేసి నువ్వు తప్పు చేస్తూ పోతే ఆ తప్పులు నా పాపంలోనే ఒకవేళ నీకు మరణం సంభవిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా? నిత్య నరకం, నిత్య నరకం. దేవుడు నీతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని పరిశుద్ధుడిగా జీవించు. తగిన ప్రతిఫలం నీవు పొందుకుంటావు, తగిన జీతం నీవు తీసుకుంటావు. దుర్మార్గులను చూసి వ్యసన పడవద్దు. నేను ఎందుకు వర్ధిల్లట్లేదు, వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారు అనేటువంటి మాట నీ నోట రానేక అలాగా దుర్మార్గతలో ఉంటే నేను కూడా వర్ధిల్లుతానని చెప్పేసి ఒకవేళ శరీర సంబంధమైనటువంటి వాటి విషయమై నువ్వు మనసు పెట్టి నీవు కూడా పాపాత్ముడుగా పాపాత్మురాలుగా మారవద్దు. వాళ్ళు కలిగి ఉన్నది ఇది భూ సంబంధమైనది, వాళ్ళు ఏది తీసుకెళ్ళరు, వాళ్ళకి ఏది ప్రయోజనం లేదు. కానీ ప్రభు నీకు ఇస్తున్నది పర సంబంధమైనది. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి పాపాన్ని మూటగట్టుకోవద్దు. అలా దుర్మార్గులను చూసి చీచా అనే విధమైతే మీ భూమి మీద మనం అసలు ఎవరు బ్రతకం, ఎవరు మనం బ్రతకడానికి వీల్లేదు. అలా చీచా అనుకునే పాటికైతే మనం ఈ భూమి మీద ఎవరు బ్రతకం. అలా అనకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు పాపంలో శాపంలో దుర్మార్గతలోనే మనం ఉండవు. ప్రభు మనల్ని ప్రేమించి రక్షణ భాగ్యం కలుగజేసి మంచి జీవితాన్ని కలుగజేశాడు. అందుని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భక్తి మార్గంలో మనం ముందు కొనసాగిపోదాం. ప్రభు యొక్క జాలి కరుణక్రమం మన పేద చూపించాడు. అందుని బట్టి మనం ప్రభుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతినిత్యము ప్రభుని మనం కొనియాడదాం. సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా,
దుర్మార్గులను చూసి నేను వ్యసన పడక నీలోనే ప్రభు నేను నీతిమంతురాలుగా ప్రభు పరిశుద్ధురాలుగా నేను ముందు కొనసాగిపోతాను నాయన. అవసరమైతే దుర్మార్గుల కోసం పాపుల కోసం నేను ప్రార్థన చేస్తానని అని చెప్పేసి ఒక చిన్న తీర్మానం చేసుకొని మనం ఎక్కడి నుంచి సెలవు తీసుకుందాం. చిన్న తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు పాపాత్మలను చూసి, ఇప్పటి వరకు దుర్మార్గులను చూసి, ఇప్పటి వరకు ఒకవేళ వ్యసన పడ్డావేమో, దేవుడు ఎందుకు అలా వాళ్ళని వర్ధిలింపజేస్తున్నారు, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, నేను భేద స్థితిలో ఉన్నాను అని చెప్పేసి ఒకవేళ దేవుని మీద సనిగేవేమో, గొనిగేవేమో, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నావేమో, ఇప్పుడే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని, అయ్యా ఇక మీద అలా కాకుండా ప్రభువా నీ న్యాయానికి నేను కట్టుబడి ఉంటాను ప్రభువా, నీ ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను తండ్రి, ఎవరి మీద నేను వ్యసన పడక నీలోనే నేను ముందు కొనసాగిపోతాను ప్రభువా, మీరు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ నీలోనే నేను ముందు కొనసాగిపోతాను ప్రభు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి ప్రార్థన చేయడం తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ
ఒకసారి చెప్పలు కొట్టి ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఎంత మంచివాడంటే దుర్మార్గుల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొడుతున్న వారి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తిరుగుతున్న వారి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన దూషిస్తున్న వారి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనను వ్యతిరేకిస్తున్న వారి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడి డబ్బులు సంపాదించుకున్నటువంటి వారి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. నిత్యం ఆయన గురించి చెడుగా మాట్లాడుతూ చక్కగా వర్ధిల్లుతున్నటువంటి వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎంత మంచి దేవుడో చెప్పడానికి వీల్లేదు. ఈ భూమి మీద అంత మంచిది ఏది కూడా లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి మంచి దానిలో దేనితో అయినా మనం కొలవలేము. ఎంత మంచి దేవుడో తెలుసా? అంత మంచి దేవుడిని నమ్మిన నీవు ఆయనలాగే మంచిగా ఉండి పాపాత్మలను అపార్థం చేసుకోవద్దు. వారి విషయమై వ్యసనపడవద్దు. వారి విషయమై నేను నీవు కించపరచుకోవద్దు. నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థితి, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం, దేవుడు నీకు ఇచ్చినటువంటి పంట, దేవుడు నీకు ఇచ్చినటువంటి చదువు, దేవుడు నీకు ఇచ్చినటువంటి చిన్న ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన చిన్న వ్యాపారం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి పొలం లాభం, దాంతోనే తృప్తిపడు, దాంతోనే సంతోషంగా ఉండు. నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకో. ప్రభులోనే ముందు కొనసాగిపో. ఎన్ని నష్టాలైనా, ఎంత కన్నీరైనా ఒక రోజున ప్రతి దానికి ప్రతిఫలం ఉంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. శ్రేష్టమైనటువంటి మంచి ఈవులతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తానని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు. మంచి ప్రదేశంలో మనల్ని నిత్యము ఉంచుతానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. దాని కొరకు మనం ఎదురు చూద్దాం. దాని కొరకు మనము కనిపెట్టుకుని ఉందాం. దాని కొరకు మనం ప్రయాసపడదాం. భూ సంబంధమైనటువంటి వాటి కోసం కాదు. అందుకని మీరు పైన ఉన్న వాటినే వెతకండి. ఒక సహోదరుడు అంటున్నాడు, పాపం చేసే వాళ్ళే బాగా అభివృద్ధి చెందుతున్నారు, భక్తి చేస్తే నేను అభివృద్ధి చెందట్లేదు, నేను కూడా పాపం చేస్తాను, వాళ్ళ అభివృద్ధి చెందుతానని చెప్పేసి. ప్రియ సహోదరుడా, కొన్ని సందర్భాలలో నీకు కూడా నీ భక్తి జీవితం నీకు విరక్తి పుట్టుతుంది. జాగ్రత్త, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. ఇహ సంబంధమైనటువంటి వాటిని ఆలోచనలో పెట్టుకోబాకు. నీవు నిరంతరం నిలిచిపోయేటువంటి దేవుడు నీకు ఇవ్వాలని ఒకవేళ ఈ లోకంలో ఏమి లేకుండా చేశాడేగా. అందుకని లాజరుని జ్ఞాపకం చేసుకో. ప్రతినిత్యము లాజరుని జ్ఞాపకం చేసుకో. దరిద్రాన్ని లాజరుని జ్ఞాపకం చేసుకో. దరిద్రాన్ని లాజరుని జ్ఞాపకం చేసుకుంటూ నీ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేయి. ప్రతినిత్యము రక్షణ భాగ్యం కలుగు చేసినటువంటి రక్షణ బట్టి నువ్వు బ్రతుకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ రక్షణ నేను పరలోకానికి తీసుకెళ్తుంది. అసలు ఈ భూలోకంలో ఇచ్చేటువంటి దేవుడి దగ్గరికే తీసుకెళ్తుంది. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. కనుక దుర్మార్గుల విషయమై నీ మనసును పెట్టుకొని నీవు కూడా దుర్మార్గులుగా పాపాత్ములుగా మారిపోవద్దు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉన్నాయి. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా, ఇంకా పరిశుద్ధత, ఇంకా నీతిమంతుడు. సంపాదించుకో. భక్తి జీవితంలో అలసిపోక సమస్యలక పాపుల విషయమై ప్రార్థన చేస్తూ, వారిని క్షమిస్తూ, వారిని ప్రభుకి పాదాలకు అప్పచెప్పి ప్రభులో మనం అందరం ముందు కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న అబ్రహం ఖర్చులను ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సమయంలో దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. ఆమేన్. అందరూ ప్రార్థనలోకి భావించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, సృష్టికర్త అయిన మా దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవాళ ఆదివారం రోజు మధ్యాహ్న సమయంలో నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నేను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఎంతైనా క్షమించే దేవుడవు, వాత్సల్యం కలిగిన దేవుడు, వాత్సల్య పూర్ణుడు అయి ఉన్నావు తండ్రి. మా కొరకు కలువరి శిలువలో మా పాపములను మమ్మల్ని క్షమించటానికి, మా పాపములను మమ్మల్ని నిలిపించడానికి కలువరి శిలువలో బలియాగమైన దేవుడు అయి ఉన్నావు ప్రభువా. లోకంలో మానవులను సృష్టించావు. మానవుల్ని మీద తిరుగుబాటు చేసినప్పటికైనా నాయన, నీకు మంచి క్షమించగలిగిన, మంచి మనసు కలిగిన దేవుడు అయి ఉండిన తండ్రి, క్షమిస్తున్నావు మా తండ్రి.
నేను పాపులను పిలవవచ్చానన్నావు తండ్రి. నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపులను పిలవనొచ్చానన్నావు ప్రభువా. నీ మాటకు నాయన చెప్పినట్లు నువ్వు చేసిన నిబంధనకు మా ప్రభువా మాట తప్పకుండా నాయన పాపుల ఎడల మా ఎడలను నువ్వు కృప చూపుచున్నావు నాయన. లోకంలో ఎందరో నీకు తిరుగుబాటు చేయుచున్నప్పటికీ వాత్సల్యం చూపిస్తూ బ్రతికిస్తున్నావు. ఈ సంవత్సరమైనను మారు మనసు పొందుతారు, ఈ సంవత్సరమైన మారు మనసు పొందుతారని, పాపం విడిచిపెడతారని నువ్వు ఎంతగానో మా ప్రభువా మాకు ఒక మంచి మార్గాన్ని చూపుతున్నావు, ప్రాణాన్ని ఇస్తున్నావు. నువ్వు నాశనం అయిపోకుండా మా తండ్రి మీ కాపుదల ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మీరు చూపుతున్న కృపను బట్టి, నువ్వు ఇస్తున్న ప్రాణాన్ని బట్టి మా ప్రభువా మేము నీకు మా ప్రభువా అవమానకరమైన పనులు మేము చేయక మా తండ్రి మీ సన్నిధులనైనా నువ్వు చెప్పినట్లు మీకు లోబడి నీ సన్నిధులనైనా మీ చిత్తాన్ని జరిగించేవారు ఉండటానికి సహాయం చేయండి మా ప్రభువా. దుర్మార్గతలు నశించిపోవటం ఇష్టం లేదని మీరు చెప్పుచున్న మాట అవును మా తండ్రి. ఇది సమయమందు నువ్వు చెప్పుచున్న మాటలు మేము అర్థం చేసుకొని ఏ విషయంలో నీకు దూరంగా ఉంటున్నామో అటు విషయాలను నువ్వు విడుదల పొంది మా ప్రభువా నీ సన్నిధిలో అయా నమ్మకంగా జీవించడానికి మీ కృప చేయండి. ఏ సంగతుల్లో ఏ విషయాల్లో నీకు ఆయాసపరుస్తూ కోపం పుట్టిస్తున్నావు తండ్రి, అట్టి వాటి నుండి విడుదల పొంది మా ప్రభువా నీ సన్నిధిలో చెప్పుచున్న పనులు చేయటానికి నీ కృప దయచేయండి. ఇది దాసుని మెల్లలు పెట్టుకొని శ్రేష్టమైన నీ మాటలోనైనా నాకును గ్రామ ప్రజలకును నైనా లైవ్లో ఉంటున్న బిడ్డలకును అందరికి వినిపించారు మా ప్రభువా. వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప దయచేయండి. ఇదిగో నీ బిడ్డగా నీ తెలివి జ్ఞానం దయచేయండి. మీ ఆత్మతో నింపి కావలసిన మాటలు బిడ్డలకు ప్రజలకు పంచిపెట్టడానికి నీ కృప దయచేయండి. ఈ సెలవు సాటిని మరుగుపరచమని ప్రార్థిస్తున్నావు తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారి బలహీనతలు తొలగించండి, బాధలు తొలగించండి, శోధనలను విడుదలపరచండి. ఈ సాక్షి బిడ్డలుగా జీవించడానికి నీ కృప దయచేయండి. గ్రామాన్ని, కుటుంబాన్ని, దేశాన్ని సమస్తమును ప్రభువా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని సమయంలో తిరిగి మా గృహాలకు ఏడుచుంటుండగా నీ కాపుదల భద్రత నాకు మా అందరికీ దయచేసి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం, కృపాక్షేమములు, పునరుద్ధాన పాలనలు, పాలు పొమ్మిళ్ళు మన కుటుంబాలకు, అదేవిధంగా సకల పరిశుద్ధులకు, గ్రామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేజ్, శిలువ రక్తమేజ్, ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్.